నిజంగా దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. అట్టి వారు మన మధ్య ఉండటం అది మనకి ఆశీర్వాదకరము, అది చాలా దీవెనకరము. అయితే వీళ్ళ యొక్క ప్రయాస మీరు ఎరిగి ఉన్నారు. ఎందుకు ఈ ప్రయాస అంటే, మా గ్రామంలో మా బంధువుల్లో మా వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యం నుంచి తప్పుకోకూడదు. వారికి మా వంతుగా దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి సువార్త ప్రకటించి లోకము నుంచి పాపం నుంచి కాపాడాలనే ఉద్దేశంతో వారు వచ్చి ఉన్నారు. అలాగే నిజంగా దేవుని ప్రేమను బట్టి నేను అనుకోలేదు. మధు పాస్టర్ గారు పొద్దున్న నాకేమన్నారంటే, మాయ గారు మీరు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా దేవుని గురించి చెప్పండి అంటే, నేను సిద్ధపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వచ్చి ఉన్నాను. కాబట్టి ఉన్నది సమయం చాలా తక్కువ, 8:30 అయిపోయింది. నాకు ఇచ్చిన అరగంటలో నేను ముగిస్తాను. అయితే మంచి అంశము వాళ్ళకి దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి వారు ఈ దినము పెట్టుకున్నారు. అది ఈ దిన వాక్యోపదేశాన్ని అంశం ఏంటంటే, దేవుడు దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? దేహము అంటే మన శరీరము. దేవుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అన్న ఒక అంశం వాళ్ళు పెట్టుకున్నారు. ఎవరైనా చెప్పగలరా దేవుడి దేహాన్ని ఎందుకు ఇచ్చాడో? ఎవరైనా తెలిస్తే చెప్పవచ్చు. దేవుడు ఈ శరీరాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు? ఆ అంశము ఈ దినము చాలా గొప్పది, వారికి ఇచ్చిన ఉద్దేశమును బట్టి, దేవుని ఏర్పాటును బట్టి. అయితే సర్వశక్తుడైనటువంటి దేవుడు మొదట ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు ఈ భూమి లేదు, ఆకాశం లేదు, అంతా శూన్యము, గాఢాంధకారము. భూమి క్రింద ఏవైతే ఉన్నాయో జలాలు, మన పెద్దలు అంటారు పాతాళ జలాలని, అగాధ జలములే ఉన్నాయి. ఇప్పుడు వాక్యాలు తీసి చూపించడానికి సమయం లేదు కాబట్టి నేను మామూలుగా చెప్పి వెళ్ళిపోతున్నాను. ఆ జలాల మీద దేవుని యొక్క ఆత్మ ఇటు అటు అల్లాడుచున్నదంట. తర్వాత దేవుడు ఆలోచన చేసి ఈ యొక్క జలములను వేరుపరిచి భూమిని సృజించి భూమి మీద చెట్లను, మొక్కలను, సముద్రాలను, నదులను, ఆకాశమును, ఆకాశం పైన జలాలను, భూమి క్రింద జలాలను ఏర్పాటు చేస్తూ ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు చాలా సంతోషించాడు. ఇలా చీకటిగా అగాధంగా ఉన్న సృష్టి నేను సృష్టించాను, కానీ ఈ సృష్టి అంతా నాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు కదా, దీన్ని అనుభవించడానికి ఎవరున్నారు అని దేవునికి ఒక ఆలోచన కలిగి, ఇదంతా ఆయన యొక్క ప్రణాళికలో ఒక భాగము, ఆయన యొక్క ఉద్దేశంలో ఒక భాగము. అయితే దేవుడు ఏం చేశాడంటే, మన రూపంలో, మన స్వరూపంలో ఒకరిని సృష్టిద్దాము. దేవునికి రూపం ఉందండి? దేవునికి రూపం ఉందా? లేదు. ఆయన ఆత్మస్వరూపి, ఆయన వెలుగై ఉన్న దేవుడు. మనం లేదో ఇప్పుడు చూపించినట్టు యేసుప్రభు ఇలా ఉంటాడని చూపిస్తారు, కానీ తెలియక చాలా మంది దానికి మొక్కుతారు. మనము బొమ్మలకి మొక్కకూడదు, ఎందుకంటే మన దేవుడు సజీవుడు, ఆత్మ ఉన్న దేవుడు, వెలుగై ఉన్న దేవుడు. అయితే దేవునికి వచ్చిన ఆలోచన ఎలా ఉన్నదో వారు మాట్లాడుకున్న విధానాన్ని బట్టి వాక్యంలో మేము చూపిస్తాను. నేను ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం ఎవరైనా తీసి చదవగలిగిన వాళ్ళు ఉంటే చదవండి. ఆదికాండము ఓకే. దేవుడు తన స్వరూపంలో నరుని సృజించాడు. ఎలా సృజించాడు మీకు తెలుసు, చాలా ఇలాంటి సినిమాలు, వాక్యాలు విన్నారు. మట్టిని దేవుడు తీసి మనిషిగా చేసి
ఒక బొమ్మని చేశాడు మనిషి రూపంలో. దానికి తన జీవాయువును నాసికా రంధ్రాల ద్వారా ఊదాడు. ఊది ఆ మనిషికి జీవం ఇచ్చాడు. జీవం ఇచ్చినటువంటి దేవుడు ఆ మనిషిని ఏదోన తోటలో పెట్టి, దీనిని అంతటిని నీవు అనుభవించి, దీని అంతటిని నీవు కాపలా కాయని చెప్పి అక్కడ పెట్టాడు దేవుడు. పెట్టినప్పుడు దేవుడు వెళ్ళిపోయి ప్రతి దినము వచ్చి ఆయనతో మాట్లాడుతుండేవాడు. మానవుడిగా ఎవరినైతే సృజించాడో ఆ మనిషికి శరీరాన్ని ఇచ్చి, ఆ శరీరధారిగా కనబడుతున్నటువంటి ఆ మనిషితో దేవుని యొక్క స్వరముతో దేవుడు వచ్చి ప్రతి సాయంకాలం చల్లపూట వచ్చి మాట్లాడుతుండేవాడు, ఆనందిస్తూ ఉండేవాడు. అయితే తను ఒక్కడే అయిపోయాడు కదా, నేను వచ్చి మాట్లాడుతుంటే తనకి సహకారం లేదని చెప్పి దేవుడు తనకి గాఢ నిద్రను కలుగ చేసి తన శరీరంలోని ఒక ఎముకను తీసి తనకి సహాయకురాలుగా ఉండాలని స్త్రీని సృజించాడు. స్త్రీని సృజించి తనకిచ్చి వాళ్ళిద్దరూ కలిసి సంతోషంతో ఆనందంతో ఉండి తనని సంతోషపరుస్తూ తనతో ఉండాలని దేవుడు ఆశపడ్డాడండి. అందుకొరకు దేవుడు మనకు శరీరాన్ని తన పోలికలో ఇచ్చాడు. ఈ దిన వాక్యోపదేశ అంశము ఇది. దేవుడు దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? అయితే ఆ దేహం అలా మనకి ఇచ్చిన తర్వాత ఆయన ఉద్దేశం ఏంటి? నా పిల్లలైనటువంటి ఈ రూపము కలిగినటువంటి నా స్వరూపము కలిగిన ఈ బిడ్డల ద్వారా నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను, వీరు నా పిల్లలు అనే దేవుడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క రూపాన్ని మనకి ఇచ్చాడు. ఈ లోకంలో మనము కూడా అదే రీతిగా ఆలోచిస్తాం. పిల్లలు పుడితే తల్లి పోలికో తండ్రి పోలికో ఉన్నట్లయితే మనం ఎంత మురిసిపోతామో మనకు తెలుసు. అయితే అదే పిల్లలు మనం చెప్పినట్లు విన్నట్లయితే, మనకు అనుకూలంగా ఉన్నట్లయితే, వారి యొక్క పనులు వారు సవ్యంగా చేసుకున్నట్లయితే ఆ తల్లిదండ్రులకు ఉన్నంత సంతోషము ఆనందము ఇంకెవరికీ ఉండదు. నిజమా కాదండి? నిజమేనా కాదా? అయితే ఎందుకు కంటారు పిల్లల్ని తల్లిదండ్రులు? దేని కొరకు కంటారు? ఈ లోకంలో వారికి మంచి పేరు తేవాలని, వారికి సహకారులుగా సహాయం ఉండాలని, అలాగే వాళ్ళు ముసలివాని అయినప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఆ పిల్లలు వారి కుటుంబం అని, వారి వంశం అని, వారికి పేరు ప్రత్యేకతలు తేవాలని చెప్పి ఆశపడతాం. అయితే మన ప్రభు అయినటువంటి దేవాతి దేవుడైన దేవుడు కూడా అదే రీతిగా మనల్ని ఆశపడి తన ప్రణాళికలో తన ఉద్దేశంలో ఉన్నటువంటి భాగముగా మనిషిని సృష్టించి మానవుడిని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఈ ఏదోను తోటలో మీకు సమస్తమును నేను ఇచ్చాను, మీరు అనుభవించండి, కానీ అదిగో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క వృక్షము ఏదైతే ఉందో అది మీరు తినొద్దు అని చెప్పన్నాడు. అక్కడ జీవమునిచ్చే వృక్షం ఉంది, అది తినమన్నాడు దేవుడు. కానీ మనిషి దేవుని మాటకి లోబడక వినక ఆ ఆదాము ద్వారా ఆ పళ్ళు తెచ్చుకొని తినడం వల్ల పాపం అనేది వచ్చి ఈ శరీర ఆశలకి లోక ఆశలకి బానిస అయిపోయింది. అదే దేవుణ్ణి పూజించడము, దేవుని ఇష్టాన్ని, దేవుని తలక సంకల్పాన్ని విడిచిపెట్టడము జరిగి మన ఇష్టాలని, మనకు నచ్చిన వాటిని మనము చేయడము జరుగుతూ ఉన్నది. అయితే వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? చాలా మంది ఏం క్వశ్చన్ వేస్తారంటే, అలాంటప్పుడు దేవుడు మనుషులను తయారు చేయడమే మానేవచ్చు కదా, మనుషులు పాపం చేయకుండా ఆపొచ్చు కదా, మరి దేవుడికి తెలుసు కదా ఇవన్నీ ఆయన ప్రణాళిక. అయితే అంటే పిల్లలకి మనము స్వేచ్ఛ ఇస్తాం, ఇవ్వకపోతే వాళ్ళని జైల్లో పెట్టినట్టు అవుతుంది. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నియమ నిబంధనలతో బంధించి ఉంచుతారా? ఎవరైనా సరే వాళ్ళు తప్పు చేస్తారని తెలుసు, కానీ మా పిల్లలు అలా చెయ్యరు, వాళ్ళు మళ్ళా చేసినా సరి చేసుకుంటారు అని కొంతమంది విడిచిపెట్టిన రీతిగా దేవుడు ఏం చేశాడంటే ఆదిలోనే ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని సృష్టించి స్వతంత్రాన్ని మనకి ఇచ్చాడు. ఆ స్వతంత్రం ఇచ్చి మన శరీరాన్ని మనం కాపాడుకోవాలని, ఈ శరీరము దేవునికి ఉపయోగకరంగా ఉండాలని ఆయన ఇచ్చినటువంటిది అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు.
అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు. నేనే చదువుతాను, వినండి. చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఎంత గొప్ప దేవుడు అండి! యావత్ భూమి మీద కాపురం ఉండుటకు. అర్థమవుతుందండి మీకు? వాక్యం అర్థమవుతుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దయించి ఒక మాట గమనించాలా, ఇది వాళ్ళ కొరకు ఏదో మెప్పులకో లేదా నేనేదో మెప్పులకో రాలేదు. ఇది దేవుని ఏర్పాటు, దేవుడు మీకు ఇచ్చిన భాగ్యము. ఈ సమయము అనేక మందికి దొరకని సమయము. ఇది జీవ గ్రంథము. దీని నుంచి చెప్పిన మాట ఎవరు చెప్పినా అది దేవుని మాట, మన మాట కాదు, ఇక్కడ నిలబడిన వారి మాట కాదు. మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఈ దినము మీతో మాట్లాడుతున్న మాటలు శ్రద్ధ కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి విని గ్రహించుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. 25వ వచనంలో చూస్తే, గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. మనము పూజించాలని ఆయనకి ఏది లోటు లేదండి. కానీ ఆయన తలక అభిష్టానం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, దేవుని పిల్లలమైన మనకంట భూమి అంతా ఇచ్చేసాడంట దేవుడు. కానీ చాలా మంది ఏమంటారంటే, నరులు కోతి నుంచి వచ్చారని, కొండ జాతి వాళ్ళ నుంచి వచ్చారని, మొదట తోకలు ఉన్నాయని, తర్వాత రాను రాను తోకలు పోనాయని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని ఒకని నుండి, దయించి మరొకసారి చదవండి ఎవరైనా 26వ వచనం. ఒక్కడి నుంచే తీశాడు దేవుడు అందరు మనుషుల్ని. ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులు. ఒక్క నిమిషం. ఏ జాతి అండి అది? క్రైస్తవ జాతి కాదు, యూదయ జాతి కాదు, మరింకే జాతులు మనుషులు భూమి మీద పెట్టుకున్న జాతులు కాదండి. ఒక్క మానవ జాతి. ఒకే మనుషుడైన ఆదామును దేవుడు మట్టి నుంచి మనిషి రూపంలో తయారు చేసి తన యొక్క జీవమును నాసికా రంధ్రముల ద్వారా ఊది తయారు చేసిన ఆ మనిషిని తన పక్కటెముక నుంచి గాఢ నిద్రను కలుగు చేసి తనకు సహాయంగా ఉండడానికి తయారు చేసిన ఆ స్త్రీని దేవుడు ఏర్పాటు చేసి వారి ఇరువురు ద్వారా సర్వలోకమునకు మానవాళిని, సర్వభూమిని నింపాడండి. ఎందుకు నింపాడు దేవుడు? ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది? దేవుని తడువులాడి కనుగొందరేమో అనట. ఎంత చక్కటి మాట అండి. ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాసముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. అంటే ఈ సృష్టించబడిన ఈ మానవ శరీరం ఏం చేయాలండి? దేవుణ్ణి తడువులాడి వెతకాల. ఈరోజు ఎంతమంది వెతుకుతున్నారు చెప్పండి? మందు ఎతుకునోళ్ళు ఒకరు, ముండు ఎతుకునోళ్ళు ఒకరు, డబ్బు ఎతుకునోళ్ళు ఒకరు, పక్కోడి మీద సాడీలు చెప్పడానికి ఎతుకునోడు ఒకడు, జోజమాడుకోవడానికి ఒకరు, పెద్దరికాలు చెలాయించుకోవడానికి ఒకరు, పదవుల కోసం ఒకరు, పేరు ప్రఖ్యాతుల కోసం ఒకరు పాకులాడుతున్నారు తప్ప, అయ్యో దేవుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఈ ప్రాణాన్ని ఇచ్చాడు, ఈ దినము తిండి ఇచ్చాడు, ఈ దినము గొడ్డిచ్చాడు, నన్ను నా పిల్లల్ని కాపాడాడు, కాబట్టి ఈ దినము దేవుని కొరకు నేను అబద్ధం ఆడడం మానేస్తాను, మందు తాగడం మానేస్తాను, వ్యభిచారం చేయడం మానేస్తాను, ఇచ్చకములాడడం మానేస్తాను, మోసం చేయడం మానేస్తాను. ఈ దేహము
దేవుడు ఇచ్చినది కదా అని ఎంతమంది ఈ దినాల్లో దేవుని కొరకు వెతుకుతున్నారండి? ఎవరము లేము. ప్రతి ఒక్కరము కూడా మన పాపములను బట్టి మనం ఆయన ఇచ్చిన కృపని మనము పోగొట్టుకుంటున్నాం. అయితే దేవుడు అంటాడు, కాబట్టి ఈ యొక్క బలహీనత, ఈ శరీరము పాపంలో పడిపోయింది, ఈ శరీరము దేవునికి మహిమకరంగా ఉండవలసింది నాశనమైనటువంటి పాపపు ఊపులో తిరుగుతుంది. దీనికి ప్రాయశ్చిత్తం ఏమి? దేవుడికి కోపం వచ్చి ఒకసారి సృష్టించిన సృష్టిని అంతటిని చంపేసి ఒక్క కుటుంబాన్ని బతికించాడండి. ఎవరిని? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నోవాహు కుటుంబాన్ని బతికించాడు. ఎందుకంటే ఆ కాలంలో నోవాహు నీతిమంతుడు. అయితే ఇది అంశం కాదు, కానీ ఎందుకు బతికించాడంటే, నోవాహు కాలంలో 40 రోజులు వర్షం పడుతుందంటే ఆయన విశ్వసించి నమ్మి వాడ దేవుడు వెళ్తే కొలతలు చెప్పాడు. 80 మూరలు పొడవు, 30 మూరలు వెడల్పు, 50 మూరలు ఎత్తు, దానికి కీళ్లు పోసి దాన్ని ఎలా తయారు చేయాలో, ఎన్ని కిటికీలో ఎన్ని అరలో అన్ని దేవుడు చెప్పిన తర్వాత అలానే తయారు చేస్తే లోకమంతా ఇప్పుడు మనల్ని చూసి చాలా మంది అనుకుంటారు, వీళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారట, వీళ్ళేటో యేసు ప్రభువుని నమ్మేస్తారట అని నవ్వుతారు. కానీ నోవాహును చూసి ఎంతో మంది నమ్మారు. 40 సంవత్సరాలు కట్టాడండి వాడని. చూసిన వాళ్ళంతటి పిచ్చోడరా, వర్షం ఇంక రాలేదు అనుకుని ఉంటారు. కానీ దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన కాలము సమీపమైన తర్వాత తిన్నోళ్ళు తింటున్నారు, తాగిన వాళ్ళు తాగుతున్నారు, కొట్టుకున్న వాళ్ళు కొట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఒక్కసారిగా వచ్చిన వరద కొండల సైతం ముంచి తీసుకుని వెళ్ళిపోయింది. దేవుని మాటను నమ్మి దేవుని వాక్యానుసారంగా ఉన్నటువంటి నోవాహు కుటుంబం మాత్రమే బతికింది. వాళ్ళ ద్వారా దేవుడు పశ్చాత్తాపడ్డాడండి, బాధపడ్డాడు. అయ్యో, నా పిల్లల్ని నేను చంపేశానే, ఇంకెప్పుడు నేను ఇలా చంపను, నీటి మూలముగాని దేవుడు ఒట్టు పెట్టుకొని మన గురించి పశ్చాత్తాపడి ఇంద్రధనస్సుని ఇచ్చాడు గుర్తుగా. అది చూస్తే నాకు గుర్తు వస్తుంది. ఇంకా నేను ఎప్పుడు ఇంద్రధనస్సు చూస్తాం కదండి మనం. ఇది చాలా మంది చెప్తారు, దానికి ఏవో కథలు, కానీ అది దేవుడు పెట్టిన గుర్తు. కాబట్టి మనము దేవుని కొరకు బ్రతకాల. దేవుని కొరకు బ్రతికితే మనము ఎలా బ్రతకాలా అనేది ఆయన మాదిరి చూపించడానికి లోకానికి వచ్చాడండి. దేవుడు నిజంగా ప్రేమమయుడు. అందుకే యోహాను సువార్త 3లో వంట తీయొద్దు. కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్యకి ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడే మీరు చూశారు, చాలా మంది ఏదో సినిమాలా చూస్తారు యేసుప్రభు శిలువ. సామవేదంలో ఒకటి ఉంటది శ్లోకం, సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యం తద రక్తం పరమాత్మేన ఉచిత దాన బలియాగం. అంటే సర్వలోకంలో ఉన్న పాపాలు పోవాలంటే మేకలు కోలు మనం కోస్తే ఆ రక్తం ద్వారా పోవండి. పరిశుద్ధుడు దేవుడు అయినటువంటి దేవుని యొక్క రక్తము ద్వారా పాప పరిహారార్థం అనేది జరుగుతుంది. అయితే దేవుడికి రక్తం లేదు కదా, ఇందాక మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఎవరండి? ఆత్మస్వరూపి. ఆయనకి రక్తం లేదు. అయితే అటువంటి దేవుడు మనల్ని ప్రేమించి, చాలా మంచి వాక్యం ఉంటది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిని లోకంలోకి పంపించాడు. ఈరోజు అన్న కోసం తమ్ముడు వెళ్ళడు, తల్లి కోసం బిడ్డ వెళ్ళడండి. జన్మనిచ్చిన తల్లి, సమస్తం చూసిన తల్లికి బిడ్డ వెళ్ళడు. పెన్షన్ డబ్బులు ఇవ్వకపోతే చెప్పుతో కొట్టిన కొడుకులు ఉన్నారు. పెన్షన్ డబ్బులు తాగడానికి ఇవ్వకపోతే ఈడ్చుకెళ్ళిపోయినటువంటి కొడుకులు ఉన్నారు. డబ్బులు తెచ్చివ్వకపోతే తన్నిన కోడళ్ళు ఉన్నారు. డబ్బులు తిని, ఇంట్లో తిని, జన్మనిచ్చి, ఇల్లు ఇచ్చి, పొలాలు ఇచ్చిన మనుషులకే మనము ప్రేమ చూపించట్లేదు. ఇంత పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్న ఈ శరీరానికి సర్వశక్తిమంతుడైన దేవుడే శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చేసాడండి. ఎందుకు వచ్చేసాడు? ఎలా బ్రతకాలో మనిషి, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. మీరు వాక్యం చూసినట్లయితే 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనం నేను చదువుతానండి. మీ దేహము
దేవుని వలన ఒక్క నిమిషం అండి. దేహం అంటే అందరికి అర్థమవుతుందండి. ఈ శరీరం అండి, ఈ శరీరం మనం సోకులు చేసి రకరకాలటువంటి తిల్లు మందులు వేస్తున్నాం కదా, ఈ శరీరం దేహం అంటారు. ఈ దేహం ఎవరి వల్ల మనకు అనుగ్రహింపబడ్డదట? దేవుని వలన అనుగ్రహింపబడింది. మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ మనలో ఎక్కడి నుంచి ఉన్నదండి? చాలా మంది తెలియక ఏంటంటారు తెలుసా? పరిశుద్ధాత్మ దిగుతుండో వత్తండో వచ్చింది, అది ఆడది మగోడు అని చెప్పుకొని చాలా మందికి తెలియక ఈ లోకంలో ఉన్న రకరకాల పాస్టర్లు రకరకాల బోధలు ఆలకించి సత్యమైనటువంటి దేవుని వాక్యము, సర్వశక్తుడైన దేవుని వాక్యము, ఈ వాక్యాన్ని తెలియక లోకము ఎలాగుందంటే పార్టీలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు పాస్టర్లకి చర్చిలకి అందరూ పూజించేది ఆ దేవుడినే. అదే మన హిందూ సోదరులు చూడండి, హైదరాబాద్లో రాముడి గుడిని వాళ్ళు పూజ చేసుకుని వస్తారు, గోపాలపురంలో వెళ్తారు, పక్కన వైజాగ్లో వెళ్తారు. కానీ మన చర్చికి తప్ప పక్క వాళ్ళ చర్చికి ప్రార్థన మనకు అనవసరం. ఆ దేవుడు వేరే, మన దేవుడు వేరే. మనకు ఆ భేద భావాలు. ఆయమ్మతో ఈయమ్మ మాట్లాడదు, ఈయమ్మతో ఆయమ్మ మాట్లాడదు. కానీ దేవుడు చెప్తున్న మాట, నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. ఈ దేహాన్ని మనం శుద్ధి చేసుకుంటే వ్యసనాల నుంచి, తాగుడు నుంచి, అబద్ధాల నుంచి, మోసాల నుంచి, వ్యభిచారం నుంచి, లోక పాపముల నుంచి, నాన్నగారు ఇందాక చక్కని మాట చెప్పారు. అపహాసకులు కూర్చున్న చోట, అంటే ఎగతాళి చేసి కేరంతలు కొట్టే వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. పనికిమాల మాటలు ఒకరి గురించి మాటలు, అలాగన్నారా పోలమ్మా, అది మొన్న నేను ఆలకించాను, నిజమే, అది ఇదే మాటకాలు మాట్లాడుకుంటారు అంటాం మనం. మనకెందుకు వాళ్ళ గురించి? చేతనైతే ప్రార్థన చేయి, ప్రభువా వాళ్ళ గురించి ఇలా చెడ్డ మాటలు వింటున్నాం, మీరు సహాయం చేయండి, మీరు ప్రేమ కలిగిన దేవుడు, అందరినీ ప్రేమించాలా. ఇది మన యొక్క భక్తి జీవితం, మనం చేయవలసింది. దేవుడు కోరుకుంటాడు. అది చూపించడానికే దేవాతి దేవుడు మానవుడిగా వచ్చి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడండి. రక్తము చిందించకపోతే పాపానికి పరిహార్థం లేదు. అది ఎవరిది? దేవుడిది. యేసు ప్రభు చేత కాక కాపాడుకోలేక చాలా మంది అంటారు మీ దేవుడు శిలువ మీద చచ్చిపోయాడని. అది చచ్చిపోవాలని, అలా పాప పరిహార్థం చేయాలని, మానవుని యొక్క పాపము దాని వల్లే పరిహరింపబడతాదని వేదాల్లో కూడా రాయబడినటువంటి మాట. ఆచమేధ యజ్ఞం అని ఉంటుంది ఒకటి వేదాల్లో. ఆచమేధ యజ్ఞం అంటే ఒక మేకను తీసుకొచ్చి కట్టెలు పాతి 5 గాయాలు చేసి అది సాయంత్రం వరకు చెనుకోకపోతే దాని రక్తాన్ని కారిన తర్వాత దాన్ని దహనం చేయవలసినటువంటిది. బలి పశువుగా దాన్ని ఇవ్వాలి. అదే బలి పశువు అయినటువంటి క్రీస్తు, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు నర రూపంలో ఈ లోకానికి వచ్చి మన కొరకు పాపాలు అర్పించాడే తప్ప తన మరణాన్ని గెలిచి, నేను మనిషిని కాదు, మానవుని కాదు, ఈ శరీరము నాది కాదు, ఇది దేవునిది, దీన్ని జయించే శక్తి నేను దేవునిగా నిరూపిస్తానని, తను 3వ రోజు నాడు లేస్తానని చెప్పి రాతి బండ బలమైన బండలో పెట్టిన సర్వశక్తునైనటువంటి రోమా సైన్యాన్ని పెట్టి 24 మందిని కాపలా పెట్టి చైనులతో కట్టి దానికి ఇంతంత తాళాలు వేసిన దేవుడు లేచి తిరిగి వచ్చి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినాలు 40 రోజులు చాలా మందితో మాట్లాడి కనిపించి తన గాయాల్లో కూడా చెయ్యి పెట్టమని తన శిష్యుడైన తోమాకిచ్చి, నేను మనిషిని కాదు చనిపోవడానికి, దేవుడును మీ పాపాలను పరిహరింప కోసం, మీ పాపాల నుంచి మిమ్మల్ని విముక్తి చేసి ఈ శరీరాన్ని పరిశుద్ధపరచడం కోసము సర్వశక్తుడైనటువంటి దేవాతి దేవుడైన నేను, ఆత్మస్వరూపైన నేను మానవ శరీరాన్ని ధరించి వచ్చానని, ఈ మానవ శరీరము ఏ రీతిగా బ్రతకాలో ప్రేమను కనబరచమన్నాడు దేవుడు. నీ కొరకు దూషించు వారిని, హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యన్నాడు దేవుడు. ఆఖరికి ఇప్పుడు మీరు చూశారు, బల్యంతో అతను పక్కటెముకలు పొడిసినాడు, ఆడు కన్ను గుడ్డాడిది. ఆ రక్తం ఆయన కన్నుగుడ్డు మీద పడి కూడా కళ్ళు తెరవబడ్డాయి. మొట్టమొదట యేసు ప్రభు శిలువ మీద పలికిన మాట, తండ్రి వీరేమి చేయొచ్చున్నారో వీరెరుగురు క్షమ. అంత ప్రేమను మనం కనబరచాలండి. చర్చికి వెళ్ళి బైబిల్ పట్టుకుని వస్తాం, మన చర్చి కూడా ఒక్క మాట అంతే, మనము ఈ దేహానికి అంత ప్రత్యేకత ఇస్తున్నాం మనము. రేపు ఉండేది పోతుంది. ఇది ఈ ఊపిరి ఆగిపోయి మంచం ఎక్కిపోతే కూడా పక్కింటి పలకరు, మొన్న నాకు ఇలాగన్నాడు రేడు, మొన్న ఇవిడు ఇలాగన్నాడు నాకు, ఎందుకు వెళ్ళాలి వాళ్ళ ఇంటికి, దేనికి వెళ్ళాలా? ఈ దేహము దేవుణ్ణి మహిమపరచాలండి. దేవుడు అందుకే ఇచ్చాడు ఆ దేహాన్ని. సమయం లేదు, నాకున్న సమయం ఇంకా 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల్లో వాక్యం చెప్పి నేను ముగిస్తాను. అయితే ఈ దేహము ఏం పని చెయ్యాలా? ఇప్పుడు ఇగో వీళ్ళు చేస్తున్నారు. మధు పాస్టర్ గారు, జాన్ కిరణ్ పాల్ గారు
కిరణ్ పాస్టర్ గారు. దేవుని పని ఏంటది? దేవుని పని దేవునిలా మనం ఉండి చూపియాల. మనము దేవుళ్ళము కాకపోయినా బతికినన్ని దినాలు, కొద్ది దినాలైనా మనము చూపిస్తూ ఆయన రక్తంలో ప్రతిదినము కడుక్కోవాలి. ఎందుకంటే మనం ఎవరము కూడా పరిశుద్ధులము కాము. పరిశుద్ధులు అవ్వాలంటే ఏంటంటే దినదినంబు ఆయన రక్తంలో మనము కడగబడాల. కడగబడాలంటే ఎంతమంది చర్చిలకు వెళ్ళి రొట్టి ద్రాక్ష రసం తీసుకుంటున్నారు చెప్పండి? చేతులు ఎత్తండి, పర్వాలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు తీసుకుంటున్నారు? అది ఇప్పుడు అంశం కాదు. కానీ 1 కొరింథీ 11 అధ్యాయము యోహాను సువార్త 6:53 వచనాల్లో ఉంటది. అది ఏటో తెలియకుండా తీసుకుంటే రోగాలు వచ్చి జబ్బులు వచ్చి సస్తాం. అది దేవుని యొక్క రక్తము. ఆ ద్రాక్షరసం అనేది దేవుని యొక్క రక్తము. ఆ రొట్టె అనేది దేవుని యొక్క శరీరము. అది ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం తినాలా. ప్రభువా, ఈ రక్తం ద్వారా నా ప్రాణాత్మ దేహములను, నా పాపములను శుద్ధి చెయ్యు. ఇగో ఇప్పుడు వరకు నేను చేసిన ప్రతి తప్పును క్షమించిన ఆయన అని ఒప్పుకొని విడిచిపెట్టాలి, మళ్ళీ చేయకూడదు. ఇది నీ శరీరము, నీ ఇలాంటి పరిశుద్ధత, పవిత్రత, ప్రేమ, అనురాగము నాకు దయచేసి నీవు చెప్పిన వాక్యానుసారంగా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలన్న మాట నాలో నెరవేర్చు ప్రభువా. నా శక్తిని, నా బలాన్ని నీవే ప్రభువా, నా గాయాలు మానుపు. ఇగో నీ శరీరాన్ని తీసుకుంటున్నామని తీసుకోవాలా. అందుకే దేవుడు శరీరాన్ని మనకి ఇచ్చాడండి. ఆ ఇచ్చిన శరీరము పాడైపోతుంది. ఆ శరీరం ఆయన చెప్పిన పని చేయట్లేదు, కానీ దేవుడే పని చేశాడు. శరీరధారిగా వచ్చిన దేవుడు, తండ్రి అయిన దేవుడు కూడా చేశాడు, కానీ ఈ దినము మనము చేయట్లేదు. ఒకసారి చూద్దాం. అది యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. నేనే చదువుతాను, దయతో వినండి. నా తండ్రి, యేసు ప్రభు వారు స్వయాన చెప్తున్నారండి ఇక్కడ. నా తండ్రి ఇదివరకు ఎవరండి? తండ్రి అనే దేవుడు, యెహోవా దేవుడు పని చేయుచున్నాడండి. చెప్పమ్మా, చదవం. నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చును. చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పని చేశారండి, సువార్త ప్రకటించారు. తల్లిదండ్రికి అతనికి 30 సంవత్సరాల వరకు తల్లి తండ్రితో సరాబు పని చేశారు. యేసు ప్రభువారు సరాబుల కుటుంబంలో పుట్టిన, ఆ పని కుటుంబంలో పుట్టినవారు. పీటలు, చెక్కలు, కుర్చీలు, టేబుల్ కూడా చేశారు. చేసి తన సమయం వచ్చిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, మనలో ఎంతమంది తీసుకుంటారో బాప్తీసం తెలియదు, కానీ బాప్తీసము అంటే ఇక నుంచి ఈ లోకంలో ఉన్న పనులు విడిచిపెట్టడం, నూతన జన్మ, మారు మనసు పొందడం. మనకి ఏ వ్యసనాలు ఉన్నాయో, ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ గుణాలు ఉన్నాయో వదిలిపెట్టడం. అయితే అవి వదిలిపెట్టి మనం పని చేయట్లేదు కాబట్టి దేవుడు పని చేస్తున్నాడు. ఆయన తల్లిదండ్రుల దగ్గర పని చేశాడు. దేవాతి దేవుడు అయ్యుండి, కుమారుడు అయ్యుండి, మనలాంటి వారికి ఎంతో మందికి దేవుని సువార్త చెప్పి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి దేవుడు తనకి ఎందుకు ఆ శరీరాన్ని, దేహాన్ని ఇచ్చాడో చూపించి, ఆ దేహము మన మానవాళి పాపం కొరకని ఆయన నిరూపించి, మరణమును గెలిచి, దేహానికి మరణమున్నా అది మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ, మనలో పెట్టిన ఆత్మ, ఈ దీపం ఏమిటండి? అది మనది చదువుకున్న వాక్యము. దేవుని ఆత్మ మనలో పెట్టిన దీపము. ఈ దీపం మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. దేవుని ఆత్మ ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది. కానీ మనిషి దేవుడిచ్చిన పని, ఆ మానవత్వం కలిగి ఆ శరీరంతో చేయడం అనేది మానుకొని ఇహలోకంలో ఉన్నవన్నీ చేస్తున్నాం మనం. దేవుడు చూపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అదే అంటున్నారు ఈ వాక్యంలో, నేను కూడా పని చేశాను, నా తండ్రి పనిలో నేను ఉన్నాను అంటారు ఆయన. ఆయన తండ్రి పని చేశారు. మనం ఏం చేస్తున్నాం? ఈ దినం ప్రశ్నించుకోవాలా. ఈ శరీరంతో మనం ఏం చేస్తున్నాం? దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇస్తున్న మాటలు బట్టి ఈ దినమైనా మనం మారి నూతన పరచబడి దేవునికి ఇష్టలుగా బ్రతికితే దేవుడు చాలా ఆనందిస్తాడు. అయితే ఇలా మారాలి మనం అంటే దేవుని మాట వినాలండి. దేవుని మాట వినకపోతే మనం ఎలా ఉంటాం? ఒకసారి అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం నేనే చదువుతాను, చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అంటే దేవుని మాట వింటే ఈ శరీరంలో మనం ఉన్నా
ఈ లోకంలో మనం బ్రతికి చచ్చిపోయినా పరలోకంలో ఉంటామండి. నిత్య జీవం, మరణం లేదు మనకి. అవునా కాదా? ఎవరు అనరేమండి? ఈ మాట నిజమా కాదండి? బైబిల్ చెప్తుందండి. సత్యదేవుడైనటువంటి దేవుడు చెప్తున్నాడు. అయితే ఏం చేయాలి మనం? దేవుని మాట ఏంటి? దేవుడి మాట ఏంటండి? దేవుని ఆజ్ఞలే దేవుని మాట. దేవుని వాక్యమే దేవుని మాట. వాక్యము అంటే మాట. ఇది దేవుని మాట. ఇందులో ఉన్నది ఏదైనా దీని ప్రకారంగా మనం ఉండాలి. అయితే దేవుని మాట వింటే మనకి ఏం కలుగుతుంది? ఆఖరిగా నా వచనాన్ని చెప్పి నేను ముగించేస్తున్నాను. 4 నిమిషాలు ఉంది. దేవుని మాట ఎందుకు వినాలి? వింటే మనకి ఏం ప్రయోజనం అండి? యోహాను సువార్త అదే 5వ అధ్యాయము 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. ఎంత చక్కటి మాట అండి! ఆయన మాట వింటే ఏటట? ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలం ఏంటి? మీరు వినుంటారు, యేసుక్రీస్తు రాకడా. ఎన్నో పాటలు పాడతాం మనం. అయితే ఆ కాలంలో మనం ఏం చేస్తామటండి? సమాధుల్లో ఉన్న వారందరూ, చచ్చిపోయిన వాళ్ళందరూ లెగుస్తారు. లెగిసిన తర్వాత ఎవరు శబ్దం వింటారు? ఆయన శబ్దం. యేసుక్రీస్తు ప్రభువారు తన దేవదూతలతో, తన రాజ్యంతో ఈ లోకం మీదకి వస్తున్నప్పుడు విని లేస్తారట. మేలు చేసిన వాళ్ళందరూ జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వాళ్ళందరూ తీర్పు పునరుత్థానానికి బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఈ దేహంతో మనము మేలు చేసినట్లయితే దేవుడు ఎందుకు ఈ దేహాన్ని ఇచ్చాడు? ఈ దేహంతో మనం ఏమి చేయాలి ఈ లోకంలో బతికున్నాలో? అలా చేస్తే మనకి ఏంటి లాభమో దేవుడు ఈ దినము మీతో మాట్లాడానని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఒక మాట, మీకు ఒక పాట వినిపించి నేను ముగించేస్తున్నాను. మానవుడా కారణ జన్ముడా అని ఆ పాట ఉందండి. ఎందుకంటే ప్రతి మానవుడికి ఒక జన్మకి కారణం ఉంది. అది డాక్టర్ అయినా లాయర్ అయినా సమయం లేదు, వదిలేస్తాం. సమయము అయిపోయింది. కాబట్టి ఎలా అంటే, నువ్వు డాక్టర్ అయినా, లాయర్ అయినా, కోటీశ్వరుడైనా, 100 ఎకరాల భూమి ఉన్నాడువైనా, 1000 మంది కుటుంబంతో ఉన్నాడువైనా, 6 అడుగులు ఎత్తుండి 150 కేజీలు ఒక్క చేతులకు ఇసిరిసినడువైనా, ఒక్క దినం వస్తుంది నీ శరీరం నీకు సహకరించదు, నీ ధనము నీ అక్కడికి రాదు, నీ కుటుంబం నీకు సహాయపడరు, నీ తోటి ఉన్నవారు ఎవరు నీ దగ్గరికి రారు. దేవుడు ఒక్కడే నీకు ఆధారము ఈ లోకంలో. అదే దేవుని కొరకు నీవు బ్రతికి ఈ దేహాన్ని దేవుని కొరకు నీవు ఇచ్చినట్లయితే, దేవుని జ్ఞాపకం చేసుకుని బ్రతికినట్లయితే, పరలోకంలో వేల వేల దేవదూతలతో దేవుడు నిన్ను స్వీకరించి నిత్య జీవంకు వారసుడు చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సర్వశక్తిమంతుడైనటువంటి మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడువు, గనుడువు నాయన, నేను ఒట్టివాడిని నా తండ్రి, మట్టివాడిని ప్రభా. ఇగో నీవు పెట్టిన జీవ ఆత్మ ద్వారా నా తండ్రి నీ పని చేయట కొరకు నా ప్రభా ఈ దినము నీవు ఏర్పాటు చేసుకుని ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహాగణుడు అయిన దేవ, ఇగో గోపాలపురంలో ఉన్న మా కుటుంబీకులు, మా రక్త సంబంధులు, మీ బిడ్డల్ని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ మాటలను బట్టి, సభను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతో ప్రయాసపడి డబ్బులు ఖర్చైనా, శరీర కష్టమైన, భార్య పిల్లలు చిన్నవారైనా, ఉద్యోగంలో ఉన్న విడిచిపెట్టి నాయన వచ్చినటువంటి మధుని, నాయన వచ్చినటువంటి జాన్ కిరణ్ ని, వారి కుటుంబాలని, వారి ప్రయాసను, వారి యొక్క ప్రభ ఆసక్తిని మీరు చూసి ఉన్నారు. ఈ మాటలు, ఈ ప్రయాస, ఈ కూటమి వృధా పోకుండా నా ప్రభ నాయనా మీరు ఈ మాటల్ని విన్నవారి యొక్క వినికిడిలో మీరు దీవించండి, ఆశీర్వదించండి. అట్టి రీతిగా బ్రతికే కృప మీ ఆత్మ ద్వారా నింపి ప్రేరేపించి నడిపించి మహిమ పొందుకోమని నజరేయుడు మా సంరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ఇంతవరకు నన్ను నిలవబెట్టుకుని మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన వినయపూర్వకంగా యేసుక్రీస్తు పేరట సమర్పించుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చినందుకు మధు గారికి, జాన్ గారికి, అలాగే కూడి వచ్చిన సంఘానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పకుండానే చప్పట్లు కొట్టారు. ఇంత చక్కటి వాక్యాన్ని అందించిన జీవన గారికి మా గ్రామం తరపున, మా ప్రేయస్ తరపున మనస్ఫూర్తిగా నిండు వందనాలు అయ్యారు. మరింతగా గొప్పగా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక వీడియోపై చూద్దాం, తిలకిద్దాం. మానవుడ కారణ జన్ముడా.
మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు? పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు? ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో, గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు? సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు? రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చేయాలని. రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చేయాలని. ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది.
మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. బాగుందమ్మ సాంగ్. మన మధ్యనున్న ఆదమ్మ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. తర్వాత శ్రీనన్నయ్య గారి ఫ్యామిలీ పాటకి సిద్ధపడవలసిందిగా కోరుచున్నాను. ఆదమ్మ గారు తొందరగా రావాలి, టైం లేదు, దయచేసి పిలిచినమ్మటే రావాలి. అమ్మ ఇంకెవరైనా పాట కానీ పాడడానికి సిద్ధంగా ఎవరైనా ఉంటే చెప్పండి, అవకాశం ఇస్తాను. ప్రార్థన అనంతరం శ్రీనన్నయ్య గారు ఫ్యామిలీ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన. ప్రభా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడని తండ్రి నాయన, దూతలతో నిబంధనలతో పగడపడిచిన గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి నాయన. ఇగో నాయన, గత వారం నుంచి ఇప్పటి వరకు ఎంతగా మమ్మల్ని కాచి కాపాడి కృపలో మమ్మల్ని భద్రపరుచుకుని దేవా. అయ్యా తండ్రి, గ్రద్దనే సైతానికి మమ్మల్ని దొరకకున్న తండ్రి, నీ రమౌలమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నావు దేవా. అందుకు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇగో నాన్న, ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడినైనా అయ్యా, మేము వెళ్ళే త్రోవ వచ్చే త్రోవలో తండ్రి మమ్మల్ని కాపాడుకుంటూ మళ్ళీ క్షేమంగా మా గృహంలో చేర్చుకుని గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు దేవా. అందుకు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇగో నాయన, అయ్యా మళ్ళీ మరొక తరుణం మాకు ఇచ్చే భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. అయ్యా మళ్ళీ దినం చూసే కృపను మాకు ఇచ్చావు తండ్రి. అయ్యా మాకంటే చందగాలు డబ్బు ధనమైన ఐశ్వర్యమంతులు ఎంతోమంది ఈ లోకంలో ఈ క్షమయం ఈ నిమిషం చూడలేక ఎంతోమంది అయ్యా నశించుకున్నారు దేవా. అటు నాయన కృప మాకు ఇచ్చావు దేవా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన ఇగో నాని రాత్రికాల సమయంలో తండ్రి అయ్యా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ రాత్రికాల సమయంలో చక్కటి వాతావరణం ఇచ్చావు దేవా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన అయ్యా వినగలే చెవులు మాకు గ్రహించే మనసు మాకు దయచే తండ్రి. అయ్యా నీ అర్థమైన మాటలు తండ్రి ఎటువంటి పొల్లు కాదంటున్నావు దేవా. అయ్యా మా హృదయంలో దూసుకెళ్ళిపోయిన శక్తిని మాకు దయచే తండ్రి. ఇగో నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా చిన్న మంద భయపడకుండా అంటున్నావు దేవా. ఆ ఇద్దరు ముగ్గురు అయితే ఎక్కడ కూడి నేను అమ్మను ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యన ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవా. ఇగో నేను ఇద్దరు ముగ్గురు అనేక మంది ఉన్నాం తండ్రి. ఏ పేరైతే నాకే తెలియదు, అయితే పేరు పెట్టి పిలిచే దేవా. ప్రతి బిడ్డని ఏర్పరచుకున్నావు తండ్రి. ఇంకా ఎవరైతే బలహీనతగా తన గృహంలో ఉండిపోతున్నారో ప్రతి బిడ్డనైనా తట్టి పట్టుకోమని అడుగుచున్నాను దేవా. ఇంకా నాయన నీ మరుమరలు వినే అయ్యా నీ ఉచితమైన ప్రేమ, నీ ఉచితమైన కృప మాకు అందరికి దయచే నాయన. ఇగో నాయన గొప్ప భాగ్యం తండ్రి. అయ్యా గొప్ప అవకాశం నాయన. అయ్యా ఇటువంటి అవకాశాలు ఎన్నో నాయన మాకు ఇమ్మని అడుగుచున్నాం దేవా. అయ్యా నేను అడిగేదాన్ని కాదయ్యా, ఒట్టిదాన్ని మట్టిదాన్ని ఎందుకు పనికిరాని దాన్ని దౌర్భాగ్యంలో ఉన్నప్పుడు కూడా అయ్యా ఈ సమయంలో నన్ను ఏర్పరచుకున్నావు దేవరా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన అయ్యా ఈ ఘనత, ఈ గొప్ప వారము, ఈ నాయన ఈ అవకాశం నాన్నట్టు ఎంతో మంది తల్లులకి దయచేయమని అడుగుచు ఇక్కడున్న ప్రతి నాయన ఫాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. తల్లి గారిని జ్ఞాపకం చేసుకోనైనా అనియలను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎలాగైతే వచ్చారో అటు రీతిగా తన గృహాలను చేర్చుకునే గొప్ప అవకాశం దయచేయనైనా. ప్రతి దేవదత్తుల్ని కంచి వేసి కాపుదలు దయచేయమని ఈ చిన్న ప్రార్థన నీ పాస్తనే చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా నజరేయుని యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. చక్కగా ప్రార్థించిన సహోదరునికి క్రీస్తు పేరట నా వందనాలు. శ్రీనన్నయ్య గారు త్వరపడి చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత ఉన్నవాడాను వాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము ఉన్నవాడాను వాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము శృతి చేయుట నాకు ఎంత శోభస్కరము స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము శృతి చేయుట నాకు ఎంత శోభస్కరము స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజించనయా నీవు తప్ప ఎవరు నాకు లేరయా నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయా నిత్యము నీ నామమునే స్తుతించగను నిత్యము నీ నామమునే స్తుతించగను నిత్యము నీ నామమునే స్తుతించగను నిత్యము నీ నామముని స్తుతించగను స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా. చాలా సంతోషం. చక్కగా పాట పాడిన దంపతులకిద్దరికి దేవుని మహాకృపను బట్టి నిన్ను వందనాలు. మన మధ్యనున్న మరియక్క గారు వచ్చి ప్రార్థన చేసిన అనంతరం మరియక్క గారు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదవడానికి సిద్ధంగా రాము గారిని కోరుచున్నాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని ప్రార్థనలో మనం అందరం ఏకీపిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలైనా స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయంలో నాయన మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. సర్వ సృష్టికి అధిపతి, సర్వాధికారి, సర్వం నీకు తెలుసయ్యా. నీకు దాచబడి మరి ఉన్నది ఏది లేదు నా రాజా. ఈ రోజున ఈ దినాన్న మేము ఉన్నామంటే తండ్రి కేవలం నీ కృప, నీ ఉచితమైన ప్రేమ, నీ ఉచితమైన కృప మాకందరికీ దయచేసినందుకు నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి నాయన ఈ గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు తండ్రి ఒక్కరైనా నాయన బాగుపడతారు, ఒక్కరికైనా మార్పు వస్తుందని ఆశతోనైనా మా ఊర్లో నాయన ఇన్ని కోటకాలు జరిగించారయ్యా ప్రభువా. ఇదిగో తండ్రి, మేమైతే నాయన మాకు ఏ మార్పు లేదయ్యా ప్రభా. మా ఇష్టానుసారంగా జీవిస్తానమ్మా. ఎక్కడ విని ఎక్కడ చూసి ఎక్కడే మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయి నాయన ప్రభా మాకు నచ్చినట్టుగా జీవిస్తున్నామయ్యా. అలా కాకుండా నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి నాయన ప్రభా. ఇప్పుడు వినే వాక్యం ఏదైతే ఉందో నేను అది ఏది మర్చిపోకుండా నాయన వాళ్ళ హృదయాల్లో నాయన ప్రభా నాటింపు చేయండి. ప్రతి ఒక్కరూ వినగల మనసును గ్రహింపగల శక్తిని దయచేయండి నాయన. చిన్న బిడ్డలు మొదలుకొని ముసలివారి వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నాయన. యవన బిడ్డలకు మార్పు దయచండి నాయన. చిన్న బిడ్డలేటి నాయన, పెద్దవాళ్ళు ఏటి నాయన వ్యసనాలకు బానిసలైపోయి నాయన నిన్ను మర్చిపోయి జీవిస్తున్నాం అయ్యా ప్రభా. ఆ బిడ్డలు జ్ఞానంతో నింపండి అయ్యా. ప్రతి ఒక్కరి యవనస్తుడితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి మార్పు దయచేయండి అయ్యా. నీ కాడి మోసే భాగ్యం దయచేయండి నాయన. ఈ యవన బిడ్డలు మీరు పట్టుకోండి నాయన, తట్టి లేపండి యేసయ్యా. నీకు వందనాలు. మా గ్రామాన్ని రక్షించుకోండి. మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి నాయన. గర్భిణీ స్త్రీలు దీవించండి నాయన. ముసలి వాళ్ళు దీవించండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం. బాగలేని వారు, మంచాల మీద ఉన్న వారిని దీవించండి. నీ స్వస్థత దయచేయండి నాయన. నీ వాక్యం విని నాయన ప్రభా ఈ రేడియో ద్వారా ఎంతమంది అయితే వింటారు నాయన వాళ్ళందరికీ నాయన జ్ఞానంతో నింపండి యేసయ్య. దేవుడు నిజమైన దేవుడు, యేసయ్య నిజమైన రక్షకుడు అని తెలుసుకునే భాగ్యం దయచేయండి. బిడ్డలు పెట్టిన కోటకాలకి నాయన ప్రభా న్యాయం జరిగించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకి మార్పు దయచేయండి యేసయ్య. వాళ్ళ కుటుంబాలు దీవించండి నాయన. వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి దయచేయండి యేసయ్య. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మేమైతే నేను నమ్ముకున్న వారుగా, నీ వెలుగు తెలుసుకున్న వారుగా, నీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి నాయన ప్రతి ఒక్కరికి నాయన మీరు మాట్లాడి మీ ఆశీర్వాదాలు మెండుగా దీవించమని నాయన. ఇదిగో తండ్రి, బిడ్డలు దూరం నుంచి వచ్చారు నాయన. వాళ్ళ గృహానికి వెళ్ళేంత వరకు నీ రెక్కల చాటును భద్రపరచండి నాయన. వాళ్ళు మరింత నీ సేవలో వాడుకొని ప్రభా నీ కొరకు జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని, ఈ చిన్న ప్రార్థనలు తప్పులు క్షమించమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అది మిక్కిలి వినింపు బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థించిన అక్కగారికి క్రీస్తు పేరట నా వందనాలు. వాక్యాన్ని చదువుకున్న తర్వాత ముఖ్య ఘటనలోనికి వచ్చాం కనుక దయచేసి ఈ దేహము దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఈ దేహంతో చేయవలసిన కార్యాలేంటి, ఈ దేహంతో దేవునికి ఇష్టమైన కార్యాలు నెరవేరుస్తున్నామా నెరవేర్చలేకపోతున్నామా,
ఒక తల్లి, ఒక తండ్రి, వాళ్ళ గర్భాన్ని వచ్చిన పిల్లలు వాళ్ళకు అనుకూలంగా బ్రతకకపోతే ఎంత బాధపడతారో, నిత్యము నిరంతరము ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఈరోజు బ్రతికున్నామంటే ఆయన కృప. ఆ కృపను విడిచిపెట్టి నా జీవితము అన్ని జీవిస్తున్న మనము మంచి విలువైన మాటలు చెప్పడానికి సిద్ధపడే సహోదరులు ఉన్నారు కనుక దయచేసి ఫోన్ సైలెంట్లో పెట్టుకొని ఎప్పుడు వినే వాక్యం కదా అని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ కలిగి విని మన హృదయంలో భద్రపరుచుకొని మన బ్రతుకులు మార్చుకొని మనిషికి ఇష్టముగా కాదు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ గారు వచ్చి వాక్యాన్ని చదవలసిందిగా కోరుచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమా గ్రంథం నుంచి 16వ అధ్యాయం చదువుకుందామండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగురా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగా. అన్నయ్య గారికి వాక్యాన్ని అప్పగిస్తున్నాను. దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. అదేవిధంగా ఈనాడు మరి చక్కని వాక్యాన్ని, మొట్టమొదటి వాక్యాన్ని చెప్పినటువంటి మరి సహోదరులు, సేవకులు, మరి సువార్థికులు అనొచ్చు, సేవకులని మాకు కూడా పిలకండి. ఎందుకంటే బైబిల్లో పనోడు అని ఉంటుంది, సువార్థికుడు అని ఉంటుంది. దేవుడు పనివాడు అని ఉంటుంది. కానీ సేవకులు రకరకాలుగా పాస్టర్ గారు, బిషప్ గారు, రెవరెండు, డాక్టర్ ఇవన్నీ పెట్టుకున్నారు. కానీ బైబిల్లో దేవుడు పని ఎవరైతే చేస్తారో వారికి దేవుడిచ్చినటువంటి బిరుదు ఏంటంటే నమ్మకమైన పనివాడట. మోసే లాంటి వాడే నమ్మకమైన పనివాడు. తర్వాత అబ్రహాం గారికి కూడా దేవుడు బిరుదు ఇవ్వలేదు, కానీ నా ఇల్లంతట్లో ఏమండి భక్తిపరుడు అన్నాడు. అలాగా యోబు గారిని చూసినా, ప్రతి ఒక్కరిని చూసినా ఏమండి డిగ్రీలు లేవు, కానీ వారు తగ్గించుకొని దేవుడు పని చేయబట్టి వారిని నమ్మకంగా దేవుడు పోల్చాడు. కనుక మరి ఈనాడు మీరు అందరూ కూడా నిజంగా లేట్ అయినప్పటికి కూడా మరి మీరు దేవుని కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు. అలాగే సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మరి సహోదరు మనలు ఉన్నారు. వైజాగ్ నుంచి భవానీ గారు, చాలా సంతోషం రావడం. మరి లక్ష్మి పిన్ని గారు, అలాగే మరి పార్వతపురం నుంచి భవానీ గారు, తర్వాత వాళ్ళ మమ్మీ గారు వచ్చారు, చాలా సంతోషం. ఇంకా విజయవాడ నుంచి మా చిన్నాన్న వచ్చాడు, నిన్న వెళ్ళిపోతున్నాడు. ఈరోజు మీటింగ్ ఉందని ఉండిపోయాడు ఆయన కూడా. నిజంగా చాలా సంతోషం ప్రియులరా. మరి ఆ మాయ గారి కిందకి మధ్యాహ్నం చెప్పామన్నమాట, మీరు మాట్లాడాలి అంటే సరే మాట్లాడుతానని మాయ గారు నిజంగా ఒప్పుకోవడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే మరి వయసు పరంగా పెద్దలు అయినప్పుడు కూడా మరి చిన్న గుంటలు వారితో మేము ఉంటే మాకు ఏ పరువు పోతుందో లేకపోతే విలువ ఉండదని ఏమాత్రము సందేహించకుండా మరి అడిగిన ఎమ్మటే మరి చెప్పడానికి మాయగారు సిద్ధపడి వచ్చినందుకు మాయగారికి నిజంగా ప్రభు పేరట వందనాలు. ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని తెలిపోదాం త్వరగా. పరిశుద్ధుడా, ప్రేమమేడ, సర్వోన్నతుడ, కృపగల తండ్రి, మీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభు నాయన మీ యొక్క విలువైన మాటలు తండ్రి మేము విన్న మాటల ప్రకారము మా బ్రతుకులు దిద్దుకోవడానికి దేవా మీరు ఇచ్చినటువంటి దేహంతో కేవలము నిన్ను మహింపరిచే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి వందనాలు. ప్రియులరా, మరి ఇంతవరకు మీరు ఒక మంచి మాట విన్నారు. మాయగారు మంచి మాట చూపించి దేహం అనేది ఎవరిచ్చారట? దేవుడిచ్చాడు అని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనం ఈరోజు పాఠం ఏంటండి? ప్రతి నెల ఒక్కొక్క పాఠం ఉంటుంది. ఇవి నిజంగా బైబిల్ కాలేజీలో మాత్రమే చెప్తారు, బయట మీరు యూనివర్సిటీలో కానీ ఇది మీరు డాక్టర్ గారికి అడిగినా, మోడీ గారికి అడిగినా చెప్పలేరు. ఎందుకంటే దేవుడు బైబిల్లో అన్ని చెప్పాడండి. నిజంగా నేను ఒకప్పుడు నిజంగా ఈ పాఠము ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒకప్పుడు నా దేహంతో నేనేం చేశానో మీ అందరికీ తెలుసు. ఈ దేహాన్ని దేవుడిస్తే దేనికోసం వాడానో మీకు తెలుసు. మరి ఈ దేహాన్ని ఇంతవరకు దేవుడిచ్చాడు,
దేవుడు కష్టపడిచ్చాడు, తల్లిదండ్రుల గర్భాల గుండా దేవుడు ఈ లోకానికి పంపించాడు. దేవుడు ఊరికనే మానవ పుట్టికనేది ఇవ్వలేదు. ఏమని మనిషి చనిపోయి నచ్చినట్లు తాగి తిరిగి చనిపోవడానికి దేవుడు ఇవ్వలేదు. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడో మరి ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని విషయాలు. దేవుడు ఏమి ఇచ్చాడండి? ఫస్ట్ అడగని చూడండి అక్కడ. దేవుడు దేహం అంటే శరీరం అవ్వచ్చు, దేహం అవ్వచ్చు. మనకు ఉన్నటువంటి లోన ఎన్నో అవయవాలు ఉంటాయి, పార్ట్లు ఉంటాయి. కానీ నడినెత్తి మొదలుకొని అరికాల వరకు దీన్ని ఏమంటారంటే దేహము. మానవ నిర్మాణము, మానవుని రూపము, మనిషి పుట్టిక అంటారు. మరి మనిషి పుట్టిక దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుడే ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు అని మనం తెలుసుకోగలిగితే ప్రియులరా, దేవుడు ఊరికని ఇవ్వలేదు. దేవుడు దీన్ని చేసిన దాని వెనకాల చాలా కష్టం ఉంది. అందుకని మనకున్నటువంటి అవయవాలు మార్కెట్లో దొరకవు. ఎందుకంటే ఒక మనిషి చెయ్యొచ్చు కదా, శాస్త్రవేత్త చేశాడు అనుకోండి, దీన్ని ఏం చేస్తారు? అర్జెంటుగా మార్కెట్లో ప్రవేశపెడతారు, హాస్పిటల్లో దొరుకుతాయి మీకు ఏ పార్ట్లు పోయినా. ఏమండి, అంతేనే కాదా? ఇవన్నీ మీకు మార్కెట్లో దొరుకుతాయి. కానీ దేవుడిచ్చాడు కనుక ఈ అవయవాలు దొరకవు, అన్నీ దొరుకుతాయి మీకు మార్కెట్లో. కానీ దేవుడు ఈ యొక్క అవయవాలు ఎందుకు ఇచ్చాడో, దీంతో ఏమి చెయ్యమన్నాడో, ఎలా వాడమన్నాడో, చెయ్యిచ్చాడు, ఎందుకు ఇచ్చాడో ఆయన చెప్తాడు, మనకు తెలియదు. చాలా మంది చెయ్యిని మందు కోసం వాడతారు, మందు గ్లాస్కి వాడతారు, ప్యాకెట్గా వాడతారు. మన ఊర్లో మీరు బాధపడినా ప్రయోజనం లేదండి. నేను ఒకప్పుడు మీ కళ్ళ ముందు ఎలా బ్రతికునో తెలియదు, నాకు దేవుడు చెప్పమన్నటువంటి వాక్యాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే దేహం అనేది చాలా విలువైనది. మీకు ఇప్పుడు దీని విలువ తెలియదు. ఒకప్పుడు రోగం వచ్చినప్పుడు కొంచెం తెలిసినా, చనిపోయిన తర్వాత అసలైన విలువ మీకు తెలుస్తుంది. దేహం దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఈ దేహాన్ని దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడో, చేతులు ఎందుకు ఇచ్చాడో, నోరు ఎందుకు ఇచ్చాడో, దాని గురించి దేవుడే చెప్పాలి. బైబిల్లో మనం చెప్తే మధు పాస్టర్ గారు ఇన్ని రోజులు తప్పులు చేసి ఇప్పుడు వచ్చి దేహం గురించి ఏమండి నీతులు చెప్తున్నాడు. మరి మీరు అంటారనరా? ఏమండి, మరి నేను ఎక్కడ తెలుసుకున్నానో, మరి బైబిల్లో దేవుడు ఏం రాయించాడో చూద్దాము. ప్రియులరా, దేవుడు దేహాన్ని ఎందుకు ఇచ్చాడో, ఈ దేహము మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారికి ఇచ్చినప్పుడు ఒక మంచి మాట రాయించాడు. త్వరగా తీయండి, మీకు వీడియోలు చూపిస్తాను. ఎవరు కూడా, ఎందుకంటే ఒక్కరోజు కనుక లేట్ అయినా వెళ్ళిపోకుండా అందరూ వంట చేసుకుని ఇప్పుడే వచ్చారు. వచ్చిన కొద్ది మంది అయినా మరి తెలుసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రియులరా, హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు చక్కగా ఒక మంచి మాట రాయించాడు. ఇది యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రవచనము. ఆయన యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఈ లోకానికి ఏ రకంగా వస్తాడో, తల్లి గర్భం గుండా శరీరాన్ని ఎలా అమరుస్తాడో అనేది దేవుడు రాయిస్తున్నాడు. చదవండి ప్రియులరా. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ కోరలేదు గాని నా కొరకు శరీరమును అమర్చితివి. ఏమండి, ఎవరు అమర్చారట? అమర్చడం అంటే ఈ మాట మనకి ఎప్పుడు ఎక్కడ వినబడుతుంది? ఎక్కువగా అమర్చాడు, పెట్టాడు, చేశాడు. ఏమండి, ఇంట్లో కిచెన్ ఆడలు ఎక్కువగా సరుకులు సర్దుకుంటారు, అమరుస్తారు ఎక్కడ పడితే అక్కడ. ఇంకా కొన్ని వస్తువులు అమరుస్తారు. కానీ దేవుడట శరీరాన్నట అమర్చాడట. ఇది ఒక మహానిర్మాణం. మీరు లాస్ట్లో ఒక పాట చూద్దరు. మానవుడికి దేవుడిచ్చినటువంటి దేహంతో ఏమి చెయ్యాలో, ఏమండి ఈ దేహముకుండా విలువేంటో మనందరికీ తెలుసు. ఎందుకంటే మీరు పక్కన చూసుకోండి, ఒకరి ముఖం ఒకలాగా ఉందా అమ్మా? ఒకరి రూపం ఒకలాగుందా? మరి ఒకరి వేలుముద్ర ఎవరు చేశారు? ఇది మీరు చేయగలరా? సుమారు భూమి మీద 800 కోట్ల మంది జనాలు ఉన్నారట. అమెరికా నుంచి అలస్కా వరకు 270-80 దేశాలు సుమారు. అందరూ వేలిముద్రలు ఒక్కలాగా ఉండవు. అందుకని ఆధార్ కార్డు పెట్టారు. ఎవరు? మోడీ గారు. మీకు అన్నిటికీ ఆధారం అన్నారు. మీకు ఆధారం కాదు, ఆయనకి ఆధారం. ఎందుకంటే మీకు ఎంత డబ్బులు ఉన్నాయి, నువ్వే ఉద్యోగం చేస్తున్నావు, నువ్వే బ్యాంకులో ఎన్ని బ్యాంకుల్లో డబ్బులు వేసావు మార్చి ఎవరికి ఆధారం ఇది? మనమేమనుకుంటామంటే ఆధార్ కార్డు ఉంటే అన్ని ఆధార్ కార్డేనండి అన్నిటికీ. ఏమంటే చదువుకి, ఉద్యోగానికి, అమెరికా వెళ్ళడానికి, ఇంకా ప్రతిదానికి ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీకి ఆధార్ కార్డు అనుకుంటున్నారు మీరు. కానీ మీ ఆధార్ కార్డు వల్ల లాభం ఏంటో తెలుసా? వాళ్ళకి ఆధారం ఎందుకు? మీ పేరుని ఎంత ఉందో రేషన్ కార్డు లేపడానికి. ఎందుకు పిల్లలు ఆధార్ కార్డు రావడానికి ఏం పెడతావు నువ్వు? అక్కడికి వెళ్ళి అమ్మ ఆధార్ కార్డుకి వచ్చినప్పుడు ఏం పెడతాం? ఫస్ట్ టెస్ట్ ఏంటి? కళ్ళుకి టెస్ట్ చేస్తాడు. అందరి కళ్ళు ఒకలాగా ఉండవు.
ఇలాంటి ఆకారాన్ని నిర్మాణాన్ని దేవుడిస్తే దేవుడి దేహంతో ఏం చెయ్యమన్నాడో మానవుడు ఏం చేస్తున్నాడో ప్రియులరా ఒక వీడియో చూద్దాము. ఒక అమ్మగారు పెళ్లి సెట్ అయింది, అందం కోసం ఏమండి ఈ దేహాన్ని వాడిందట. పెళ్లి చూపులకు అయిపోయింది, పెళ్లి చూపులు అయిపోయింది, బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. భర్త ఫస్ట్ అదే జుత్తుతో చూశాడు, కానీ ఇంకా జుత్తు పెరిగితే ఇంకా మా ఆయన సంతోషపడిపోతారని బ్యూటీ పార్లర్కి వెళ్ళిందట. ఈ దేహాన్ని పాడు చేసుకుంది, జుత్తంతా ఊడిపోయి వచ్చింది. ఆ వీడియో చూద్దాం ప్రియులరా. ప్రకటనలు గుప్పించే బ్యూటీ పార్లర్స్ కు వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మీ బలహీనతను ఆసరాగా చేసుకుని లేనిపోని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాయి బ్యూటీ పార్లర్స్. భారీ యాడ్స్, ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తూ అరచేతితో స్వర్గాన్ని చూపిస్తున్నాయి. తీరా అక్కడికి వెళ్తే మోసపోవడం మీవంతవుతుంది. గుంటూరులో గల్లీకొకటిగా వెలుస్తున్న బ్యూటీ పార్లర్స్, కాస్మెటిక్ క్లినిక్స్ వచ్చిరాని నైపుణ్యంతో అసలుకే మోసం తెస్తున్నాయి. సిటీలో జరిగిన ఘటన అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ తర్వాత కుమారి ముఖంపై నల్ల మచ్చలు రావడం మొదలైంది. ముఖమంతా మాడు చెక్కలా తయారైంది. బ్యూటీ పార్లర్ కు వెళ్లిన తర్వాత ఇలా జరిగిందని ఈ వీడియో ఒకటి చూశారు కదా, ఇంకోటి చూద్దాం. మీ సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ उनके बालों से होती है, इनके बाल ही चले जाएंगे तो इनकी क्या क्या रहेंगी, कहीं भी इधर जॉब कैसे करेंगे, इन लोग कहीं जाके नजरें कैसे मिलाएंगे खानदान में। हमारे अंकल इनको यही बोल के गुस्सा करे कि तुम बाल ही चले गए, तुम्हारा क्या करते, तुम रह के क्या करेंगे, उन लोग कहाँ जाएंगे। आप लोग इंसाफ करिए, बस हमको इंसाफ चाहिए और ये सैलून को आप लोग प्लीज मत जाइए। అంతే కదా మరి, ఆడోళ్ళకు జుట్టే అందమే, అది లేకుంటే చూడవశం కాకుండా ఉంటది. ఇంటి వాళ్ళకు ముఖం ఎట్లా చూయించుకునేది? మా మామయ్య అయితే మస్తు తిడుతున్నాడు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనంద్ సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. ఇట్లా చేసుడు ఏమన్నా పద్ధతేనా అని అడుగుతున్నది ఈమె. కన్ను వేయటంత కాటుగా పెట్టినట్టు ఆ బ్యూటీ పార్లర్ ఆమె జుట్టు సెడి చేస్తా అని ఏదో నూనె రాసిందట నెత్తికి. ఇగే ఉన్నది, అది పోడుగాని కెమికల్ రియాక్షన్ అయినట్టున్నది. ఇక నెత్తి అంత ఇన్ఫెక్షన్ అయిందట, జుట్టు అంతా ఊడిపోయిందట. ఇక అది చూసి వాళ్ళ ఇంటి అయినా మస్తు కోపాడ్డాడట. ఆ బ్యూటీ పార్లర్ ఆమె పెట్టిన నూనెతోటే ఇట్లా అయిందని ఆయన పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిరు. ఇక పోలీసులు వస్తురని తెలిసి ఆ బ్యూటీ పార్లర్ నడిపించడం తాళం పెట్టుకుని ఏడుకోపారైందట. పిల్లరా చూసారా, దేవుడు జుత్తు ఎందుకు ఇచ్చాడండి? దేవుడు మనిషి, దేవుడు జుత్తు ఇవ్వకపోతే బాగోదు, కానీ దేవుడు మానవుడు అందరికీ జుత్తు ఇచ్చినప్పటికీ కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల ఏమైందంటే జుత్తు ఊడిపోవడం ప్రారంభించింది. ఒకప్పుడు చాలా మంది జుత్తు శవరాలకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు శవరాలు వేసుకుంటున్నారు. చాలా మంది ఎగ్గులు పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనిషి తినే ఫుడ్ అలవాట్లు, మళ్ళీ అందులో ప్రారంభంలో బైబిల్లో చూస్తే ప్రారంభం మానవుడు చేసినటువంటి తప్పు వల్ల ఫస్ట్ దేవుడు దేన్ని చెప్పించాడండి? ఇంట్లో భార్య భర్తలు గొడవలైనప్పుడు కోపంగా కొట్టలేకపోతే ఇంట్లో సామాన్లు ఇసిరేస్తారు. దేవుడు కూడా మొట్టమొదటిగా మానవుడు తప్పు చేసినప్పుడు ఫస్ట్ దేనికి ఇచ్చాడు తెలుసండి? ఇదేంటండి? ఇది భూమికి శపించాడు. నేలకు ఫస్ట్ శాపం పెట్టాడు. నేల శాపం వస్తే ఎవరికి ప్రమాదం? భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవుడికి ప్రమాదం. ప్రియులారా, బైబిల్ రాసి చూడండి, మంచి మాట. సామెతల గ్రంథము, బైబిల్ ప్రతిదానికి బైబిల్ చూద్దాం మనం. వీడియోలు చూసేటందుకు బైబిల్ దేవుడు మానవుని యొక్క శరీరం గురించి రాశాడు. చూడండి ఎందుకు ఇచ్చాడట. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం త్వరగా చదవండి తల్లి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం అందరు తీయండి. స్త్రీలు అయితే ముసుగు ధరించాలి, అందరు ముసుగు వేసుకోవాలి. స్త్రీలు బైబిల్ చెప్పింది ముసుగు ధరించిన వారై ఉండాలి స్త్రీలు. యెహోవా ప్రతి వస్తువును దాని నిమిత్తము కలుగ చేసిన చాలు. ఎవరటండి? దేవుడు ప్రతి వస్తువును దేనికి పెట్టాడట? దాని పని నిమిత్తం పెట్టాడు. ఏ పని ఉంది? ముక్కుకి ఏ పని ఉందండి? ఊపిరి తీసుకోవాలి. కళ్ళుకి ఏ పని ఉంది? చూడాలి. ఏం చూడాలో కూడా బైబిల్లో ఉంది. ఆ తర్వాత ఏం చూడాలో ఉంది, తర్వాత ఏం తినాలో ఉంది, ఎలా తినాలో ఉంది, ఏం చెయ్యాలో ఉంది, నీ దేహాన్ని ఎలా వాడాలో ఉంది. దేవుడు దాని పని నిమిత్తము మరి ఇచ్చాడట. ఈమెం చేస్తుంది? దాని పని నిమిత్తం ఇస్తే పెళ్ళి అయిపోయింది కదా. చాలా మంది బ్యూటీ పార్లర్కి వెళ్తారు, కొంతమంది వెళ్ళట్లేదని వాళ్ళు ఏం చేస్తారంటే హాలని చేస్తారు. తప్పది, ఎవరికి చేయకండి అలాగే. ఎందుకంటే అందము దేవుడిచ్చాడు, మళ్ళీ అందాన్ని తగిలించుకోకపోగా ఇగో కెమికల్ మానవుడు ఇచ్చినటువంటి
కెమికల్స్, రకరకాల కెమికల్ చేసుకుని ఉన్న అందాన్ని పాడు చేసుకుంటున్నారు. అంతేనే కాదండి, చూడండి మానవుడు ఇచ్చినటువంటి ఏమండి ఇలాంటి వ్యాసాల వల్ల దేవుడు ఎంతో బాధపడుతున్నాడు తెలుసా మీకు? దేవుడు ప్రతిరోజు కూడా బాధపడుతున్నాడు. ఏమండి దేహాన్ని చేయడానికి చూడండి ఎంత కష్టపడ్డాడు తల్లి కడుపులో. ఒకసారి అలా మీకు కనబడుతుంది చూడండి, లైట్లు ఆపకుండా. మానవుని యొక్క పుట్టిక ప్రతిదీ కూడా చూడండి. ప్రతి మానవుడు, సామాన్య రైతు మొదలుకొని శాస్త్రవేత్త వరకు కూడా, ఏమండి వీధిలో కౌన్సిలర్ మొదలుకొని ప్రెసిడెంట్ మొదలుకొని, ఏమండి ప్రధానమంత్రి మోడీ వరకు కూడా అందరూ కూడా ఎలా పుట్టినవారు? సేమ్. దీంట్లో అక్కడికి వెళ్తే మీరు కులం అనేది ఉండదండి, మతం అనేది ఉండదు. ఉంటుందా ఆసుపత్రిలో? మా కులపోడు డాక్టరు, ఏమండి మా క్యాస్టు, మా కులము, మా మతం అని ఉంటుంది అక్కడ? అక్కడ ఏం ఉండదు. చూడండి ప్రతిదీ మానవుడి యొక్క జీవితం ఎలాగుందట. ఒకసారి లైట్ లేపండి బ్రదర్. చూడండి నీ బ్రతుకు నా బ్రతుకు కూడా చూడండి, అందరూ కూడా తల్లి కడుపులో ఉమ్మ నీరు. ఏంటి ఆకారం రావడానికి దేవుడు ఎంత కష్టపడి ఉంటాడండి. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? పుట్టినరోజు. మరి తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాం, అప్పుడు బర్త్డే ఉందా? ఉండదా లేదా? బ్రతికున్నాడా లేదా కడుపులో? అమ్మా చెప్పాలి త్వరగా, బ్రతికున్నాడా లేదా? మరి ఇలాంటి విలువైన దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎవరైనా చెప్పగలరా? ఎక్కడైనా చెప్పారా? ఎవడు బైబిల్ దేవుడిని నమ్ముకోండి మీరు పరలోకం వెళ్ళిపోతారు. పరలోకం ఊరికి వెళ్ళరు. దేవుడు ఏదైతే శరీరాన్ని దేహాన్ని ఇచ్చాడో, ఈ దేహాన్ని ఆయనకి నచ్చినట్లు వాడితేనే మనం ఎక్కడికి వెళ్తాం. ఎందుకంటే చావు తర్వాత ఏమండి మరొక లోకం ఉంది, 2 ఉన్నాయిలండి. కానీ దేవుడు ఉండే లోకానికి వెళ్ళడానికే దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. కానీ మానవులందరూ బైబిల్ చెప్తుంది దారి తప్పిపోయారట. ఏ దారి? ఏమండి పార్తపురం వెళ్ళి గోపాలపురం దారి తప్పిపోవడం మీకు తెలుసు, అందరికీ తెలుసు. వైజాగ్ వెళ్ళడం తెలుసు, అడుక్కొని వెళ్ళిపోతారు. కానీ పరలోకం వెళ్ళడానికి ఎవరికైనా అడుగుతున్నారు మీరు? ఏ దేశం వెళ్ళడానికైనా ఎవరినైనా అడుగుతున్నారు? బ్రదరు మీరు మరి దుబాయ్ వెళ్ళారు కదా, అక్కడ మీకు జీతం ఎంత ఇస్తున్నారు? నేను కూడా దుబాయ్ రావాలంటే ఏం చెయ్యాలని అడుగుతున్నారు. కానీ బ్రదరు చనిపోయిన తర్వాత దేవుడు ఉండే లోకానికి వెళ్ళాలంటే ఎంతో మంది బైబిల్లో భక్తులు బ్రతికారు. వారు ఎలా బ్రతికారు? ఈ శరీరాన్ని ఏం చేశారనే ప్రియులరా ఎవరైనా అడుగుతున్నారా? అడగట్లేదు. చూడండి ఇంకొక మాట చూడండి బైబిల్లో ప్రియులరా. ఏమండి దేవుడు అసలు దేహాన్ని ఎందుకు ఇస్తున్నాడు? యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడ చక్కగా దేవుడు రాశాడు ఈ దేహాన్ని ఎందుకు ఇస్తున్నాడో. ఈ దేహాన్ని ఇంత తయారు చేశాడు, ఎవరు అవయవాలు ఎవరికి చోటు అవ్వకుండా రకరకాలుగా. యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం. ముందు ఎందుకు ఇచ్చాడట? దేవుడు యొక్క చూడండి మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి, అమ్మా ఇటు చూడండి, అక్కడ చదివారు కదా బైబిల్లో. దేవుడట ఆయన సృష్టి కార్యక్రమాన్ని తెలుసుకోవడానికి దేవుడట చేతిని బిగించి ముద్ర వేసాడట. ఏంటా ముద్ర? ఎవరైనా చెప్తారు? ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నర్సింగులు ఉన్నారు. ఏంటమ్మా ముద్ర? ఏంటిది? నువ్వు ఎంత చదువుకున్నా ఒకప్పుడు వేలిముద్ర కూడా రా. ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరు కూడా? మీకు తంబ తీసుకొస్తున్నారు ఫంక్షన్కి. ఆమె అఫీషియల్కి ఇప్పుడు అయిపోయింది. ఇంటికి తెల్లవారు మొదటి తారీఖున మరి తంబేయమంటున్నారు. ఆమె వేలిముద్ర. మరి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు? తెల్లవారి అందరూ వేలిముద్రగా అయిపోయారు. అంటే దేవుడు ఏం చేశాడట? బిగించి ఆయన సృష్టి కార్యక్రమమును తెలియాలని దేవుడట దేన్ని బిగించాడట? చేతిని లాగి బిగించి ముద్ర వేసాడట. మనం వేస్తాం, చాలా మంది మరి డ్యూటీలో ముద్ర వేస్తారు, సీలు. దేవుడు వేసాడట. అందుకని చూడండి మీరు అందరిది ఎవరిది కూడా కలదు. ఇది ముద్ర, ఇది ముద్ర. ఏమండి దేవుడు చూడండి ఎంత గొప్ప దేహాన్ని దేవుడిచ్చాడు. ఇంకా ముందుకు చూద్దాం ప్రియులరా. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఇప్పుడు వాక్యపట్నం చదువుకున్నాం కదండి, 6:13. దేవుడు అవయవాలను దేహాన్ని ఎందుకు ఇస్తున్నాడో చూడండి ప్రియులరా. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. అయితే చాలు,
మీ అవయవాలు దేనికి అప్పచెప్పొద్దు అంటున్నాడు? అమ్మా, మీ అవయవములను దుర్నీతి సాధనాలు. దుర్నీతి అంటే అమ్మా చెప్పాలి త్వరగా. దుర్నీతి అంటే చెడ్డ పనులు, అదే పాపం అంటున్నారు కదండి. నీతి కాని ప్రతి కార్యక్రమం కూడా దుర్నీతే. ఒక ఆయన దుర్నీతికి ఎలా గొప్ప చెప్తున్నాడు ఒకసారి చూద్దాం ప్రియులరా. ఏమండి, ఈ దేహం చూడండి, ఈ దేవుడు ఎంత చక్కగా ఇస్తే లోన అవయవాలు పాడు చేసుకుంటున్నాడు చూడండి. ఒక్కసారి ఏంటి దుర్నీతి ఒకసారి చూద్దాం. ఇది మనలో ఉంటుంది లేదు ఈ దుర్నీతి. లైట్ ఆపండి బ్రదర్. అమ్మ చూడండి, తాగినప్పుడు చూడండి మన యొక్క ఊపిరితిత్తులు తాక ముందేమో ఎంత బాగున్నాయో, తాగిన తర్వాత ఎలాగైపోయింది, ఎలాగున్నాయి చూసారా? అబ్బా ఎంత హ్యాపీగా తాగుతున్నాడో. ఏమండి ఎంత బాగా తాగుతున్నాడు చూసారా? దానివల్ల ఏమవుతుంది? ఈ దేహము చెడిపోతుంది, ఈ దేహము పాడైపోతుంది. ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం ప్రియులారా. చూడండి కొన్ని ఫుడ్లు కూడా ఇంకొకటి చూద్దాం. అరే బాస్, మళ్ళీ వచ్చేసాం. ఈ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టేద్దాం? నేను లంగ్స్ దగ్గరికి వెళ్తా, నేను లివర్ దగ్గరికి వెళ్తా. ఈ రోజు వాళ్ళకి పని పెంచేద్దాం. అయ్యో మళ్ళీ సిగరెట్ వచ్చేసింది. అయ్యో మందు మళ్ళీ వచ్చింది. అలర్ట్ అలర్ట్, లంగ్స్ లివర్ ప్రమాదంలో ఉన్నాయి. ఎవరండి వీళ్ళు? అమ్మా చెప్పాలి త్వరగా. ఎవరు వీళ్ళు? ఇవి తాగితే ఎవరు పాడైపోతున్నారు? ఈ దేహాన్ని దేవుడు అందుకే ఇవ్వలేదు. చివరిగా కనబడుతుంది మీకు దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో. చివరిగా మంచి పాట కూడా మీరు చూద్దరు ప్రియులరా. దేహాన్ని దేవుడిస్తే ఈ దేహాన్ని మానవుడు దేనికోసం వాడుతున్నాడు ఆ పాటలో మొత్తం మీకు ఉంటది. గంట మెసేజ్ అంతా అందులో మీకు ఉంటది. కరెక్ట్గా విందురు. కానీ చూడండి, సిగరెట్ తాగడం వల్ల ప్రమాదమా హానే కాదండి. కానీ ఇప్పుడు తెలియదు. నేను చిన్నప్పటి నుంచి చైనీస్ స్మోకర్ అంటారు, చాలా మంది విన్నారా మీరు? చైనీస్ స్మోకర్ అంటే రోజుకి 10 పెట్టెలు 20 పెట్టెలు తాగినోడిని ఏంటి చైనీస్ స్మోకర్ అంటారు. అతనట చిన్నప్పటి నుంచి ఎన్నో సిగరెట్లు తాగాడట. నాకేం అవ్వలేదు బ్రదరు అన్నాడు. కానీ చివరికి వచ్చేసరికి మరి హాస్పిటల్లో నేను చూశాను ఆయన్ని, 2 లేవర్లు ఇక ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోయి. అప్పుడు అంటున్నాడు, బ్రదరు ప్రార్థన చేయండి. ఎప్పుడండి ప్రార్థన గుర్తొస్తుంది మనకి? ఇప్పుడు మీకు దేవుడు గుర్తురాడు, అన్ని బాగున్నాయి మీకు గుర్తురాడు. కానీ మీకు అందరికీ ఒక రోజు ఉంది. ఎప్పుడు? అది మీ మరణ దినమైనా కావచ్చు, మీ రోగంతో మంచం పట్టినప్పుడైనా కావచ్చు. కంపల్సరిగా దేవుడు ప్రతి ఒక్కరికి ఏమండి గుర్తొస్తాడు అప్పుడు. ఇప్పుడు దేవుడు అంటే వీళ్ళకేం పని లేదురా, ఎందుకు ఈ లైట్లు ఈ కరెంటు బిల్లు ఇవన్నీ మోసుకొని వచ్చి. చాలా మంది నాకు అన్నారు, మన సహోదరులే. అందులో ఇంకొక ఆయన అన్నాడు, మొన్న ఇప్పుడు కుర్చీలకి వెళ్తే ఆయన అన్నాడు, ఇవన్నీ ఎందుకు బ్రదర్ వేస్ట్, మన ఊరోళ్ళు మారరు అన్నాడు. మా ఊరోళ్ళు మారినా మారకపోయినా నేను రోజు నాకు మార్చుకోవడానికి అవకాశం దేవుడు ఇచ్చాడని నేను ముందుకు వెళ్ళిపోతాం బ్రదర్ అన్నాను. ఎవరు మారాడట? ఎవరు మారడం కాదండి. బైబిల్ ఏం చెప్పిందంటే ఫస్ట్ నేను నా ఇంటి వారిని మార్చుకోవాలి, తర్వాత సమాజాన్ని మార్చాలి, పక్కింటికి వెళ్ళాలి, తర్వాత గ్రామానికి వెళ్ళాలి, తర్వాత బయటికి వెళ్ళాలి. అంతేగాని ముందు మనం మారకుండా. అందుకే దేమంటారు లోకంలో, చెప్పేవేమో శ్రీరంగ నీతులు దూరవి దొమ్మర గుడిసెలు. విన్నారు మా పద్యం? సామెత తెలియవా మీకు? చెప్పేవేమో మంచి మాటలు చెప్తారు కానీ ఏమండి వాళ్ళే మారలేదండి అని మీరు అనొచ్చు నాకు. అందుకని ఇన్ని సంవత్సరాలు పట్టింది, మార్చుకున్న తర్వాత మీకు చెప్పడానికి వచ్చాను. నేను మారకుండా చెప్పాను అనుకోండి, ఎవరు కూడా ఏమంటారు, నువ్వు పొద్దున్న లెగిస్తే చేస్తావు, నువ్వేం చెప్తావు అంటారు. అంతేనే కదా? అందుకని ఇప్పుడు ఇలా చూడండి, సిగరెట్ ఈ మందు వల్ల మనిషికి హానికరం అని చెప్పినా డాక్టర్ ఏం చెప్తాడు? మీరు తాకండి అన్నా అక్కడ ఏమంటాడు? మీరు మానేస్తారా? డాక్టర్ తాకండి అంటాడు, ఒకసారి తాకండి, కొంచెం స్లోగా తగ్గించండి అంటారు. అందుకని దేవుడు చూడండి, మన అవయవములను దుర్నీతి సాధనాలు చెడిపోవడానికి వాడకండి. మీ అవయవాల్ని, మీ దేహాన్ని పాడు చేసుకోకండి, మీ దేహంతో పాపం చేయకండి. ఎందుకంటే ఇందాక చూసారు, దేవుడు అవయవాలను ఎందుకు ఇచ్చాడో చక్కగా ఆయన కడుపులో చూపించాడు. తల్లి గర్భంలో అందరి రూపం అదే.
ఏమండి అవయవాలు అందరికీ తల్లి గర్భంలో చూసారా? ఒక ఉమ్మనీరు తల్లికి ఏమంటే డెలివరీ అవ్వడానికి డాక్టర్లు ఎక్కువగా ఈ మాట అంటారు, ఉమ్మనీరు తక్కువ ఉందమ్మా, ఉమ్మనీరు తక్కువ ఉంది అంటారు లేదా? ఆ ఉమ్మనీరు తక్కువ ఉందనుకోండి, పుట్టే పిల్లలకి అంగవైకల్యం, కళ్ళు ప్రాబ్లం, కాలు ప్రాబ్లం ఉంటుంది. ఇంకొక మాట చూద్దాం ప్రియులరా, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఎందుకు ఇచ్చాడట దేవుడి శరీరాన్ని, నీ దేహాన్ని ఎందుకు ఇచ్చాడట? సజీవ యాగంగా అంటే బ్రతికున్నప్పుడే తప్పు చేయకుండా, సజీవ యాగంగా బ్రతికున్నప్పుడే తప్పు చేయకుండా దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ దేహం కోసం? 60-70 సంవత్సరాలు నువ్వు నీతిగా బ్రతికితే, ఏమండి ఇక్కడ నువ్వు నీతిగా బ్రతికితే ఎగ్జామ్ రాయాలి. దేవుని పరీక్షలు, ప్రభుత్వం పరీక్షలు కాదు ఇవి, ప్రభు పరీక్షలు. ఇవన్నీ నీకు లెక్క అడుగుతాడు దేవుడు, పేపర్ దిద్దుతాడు రేపు. మనకి మొన్నటి వరకు పిల్లలకి పరీక్షలు అయ్యాయి, ర్యాంకులు, రిజల్ట్, వారు బాగా చదవకపోతే సీట్లు రాకపోవడం. మరి దేవుడు కూడా ఇగో భూమి మీద మనుషులందరూ కూడాను సజీవ యాగంగా మీ దేహంతో పాపం చేయకండి, ఒకరోజు లెక్క ఉంది. ఎగ్జామ్ దిద్దుతున్నాడు, పేపర్ దిద్దుతున్నాడు. ఇందులో ఎవరైతే ఫెయిల్ అయిపోతారో, ఫెయిల్ అయిపోయిన అందరికీ నరకం ఉంది, పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. ప్రియులారా, 2 లోకాల్లో దేవుడి దగ్గరికి వెళ్ళామంటే పర్వాలేదు మనం, కానీ నిత్యము కూడా నరకం అనే మంట ఉంది. అందుకని ఏం చెయ్యాలి? మీ దేహాన్ని ఎందుకు ఇచ్చాడట? సజీవ యాగంగా బ్రతుకున్నప్పుడే ఏ కార్యాలు చెయ్యమని ఇచ్చాడట? ఇంకొక మాట చదవండి, ఇంకొకటి 3:16 చదవండి అమ్మా. 1 కొరింథీ 3:16. ఆ 1 కొరింథీ 3:16. అమ్మా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగురా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వానిని పాడు చేయను. అమ్మా, దేవుడు ఆలయం కట్టాడట. మనిషి కట్టుకున్నటువంటి, చేతులతో కట్టుకున్నటువంటి సిమెంటు, ఇసుక, పిక్కలు, వీటితో కట్టినటువంటి గుడిలో దేవుడు ఉన్నాడట. అసలు మనిషిని, దేహాన్ని ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, ఫస్ట్ పాయింట్ దేవుని ఏంటంటే ఆలయం. అందుకే ఎవరు కట్టలేరు ఇది, మీరు పాటలో చూద్దరు. దేహమే దేవాలయం, ఎవరు కట్టలేరు ఇది, దేవుడు ఇందులో ఉండడానికి కట్టుకున్నాడు. మరి అంత పెద్ద దేవుడు కదండి. మీకు డౌట్ వచ్చిందా? ఆకాశము నా సింహాసనము, భూమి కాలు దగ్గర ఉన్నారు. మనం అందరం ఎక్కడ ఉన్నాం? మనం ఎంతోళ్ళు ఉన్నాం అనుకో, చేమ మన దగ్గర ఉంటే చేమ మనతో నా కాలు మీద చేసావని మనతో ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటుందా చేమ? కానీ దేవునికి పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు ఇగో దేవుని ఆలయముని ఉన్నారని తెలియక ఎలా చేస్తున్నారట? ఎవడైనా దేవుని ఆలయమును ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంతవరకు మీరు చూపించిన వీడియోలన్నీ ఎవరు ఏం చేస్తున్నారు? వారు పాడు చేస్తున్నారు. మీ దేహాన్ని దేవుడిస్తే, దేవుని ఆలయం ఇందులో ఉండడానికి దేవుడిస్తే, మనుషులు పాడు చేసుకుంటున్నారు, చెడగొట్టుకుంటున్నారు. ఇంకొక ఆమె చెడగొట్టుకుందట, ఒక చూద్దాం ఆ వీడియో. క్లియర్ బాగున్న ఫేస్ని తీసుకెళ్ళి ఈమె కూడా చూడండి. పెళ్ళప్పుడు చాలా మంది ఇలాగే మేకప్కి వెళ్ళినప్పుడు మరి ఇలాగే మోసపోతూ ఉంటారు చాలా. పిల్లరా చూడండి ఈమె ఎలా ఉందండి, చూడండి ఈమె మేకప్ వేసిన తర్వాత ఎలా తయారైపోద్దో. అబ్బా, ఇందాక చూసినామే. మీ దేహము దేవుని ఆలయం. ఏమండి, దేవుడికి మీకు తెల్లగివ్వాలి నల్లగివ్వాలి తెలియదా మీకు? ఏమండి, దేవుడికి మనకు తెలుసా లేదు ఎలా ఇవ్వాలో? మరి ఎలా ఇచ్చాడు? మనం ఎందుకు ఇలా పాడు చేసుకున్నాం? నల్లగా పుట్టింది, పెళ్లి చేసుకుని ఏమండి పెళ్లి కొడుకుని మోసం చేసింది. మేకప్ తీసిన తర్వాత మళ్ళీ చూస్తే ఎలా ఉంటుంది మనకి? చూసారా? మేకప్కి ముందు, మేకప్ తర్వాత చాలా అందమైన జలకన్యలా ఉంది కదండి. అంటే దేహాన్ని పాడు చేసుకోకూడదని మీకు చూపిస్తున్నాను అంతే, ఏదో మీకు నవ్వించాలని కాదు. కానీ దేహాన్ని దేవుడు ఊరికనే ఇవ్వలేదు. ఏమంటే దేహాన్ని పాడు చేసుకోకూడదు. అందుకని ప్రియులరా మీకు అవి మీకు చూపిస్తున్నాను. చాలా మంది
మరి మనం సినిమా వాళ్ళు చూసి ఎక్కువ ఫాలో అవుతుంటారు కదా మీకు అందరికి కూడా. ఎక్కువగా బ్యూటీ పార్లర్కి వెళ్ళడం కానీ, ఎక్కువగా శరీరం మీద ఎక్కువ మోజు పెంచుకోవడం కానీ, ఎక్కువ ఎవరి వల్ల నేర్చుకుంటామంటే మనకు ఉన్నటువంటి దిక్కుమాల సీరియళ్ళు వాళ్ళు ఎలాగున్నారో ఒకసారి చూస్తారా? వాళ్ళు ఫస్ట్ అందంగా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు చూస్తారు. చాలా మంది ఇందులో ఉన్నారు, అందరు నటీనటులే. చూడండి, ఫస్ట్ ఎలా ఉండేవాడు మోడల్, ఇప్పుడు ఎలా అయిపోయాడు చూసారా? భయంకరమైనటువంటి క్యాన్సర్. ఈమె చూడండి సినిమా నటి, అందంగా ఉండేదండి, నటించేది చూడండి. పక్కన ఆ కుర్చీ మీద ఉన్నప్పుడు చూడండి, అక్కడ బెడ్ మీద ఉన్నప్పుడు చూడండి. ఏమో వీళ్ళు ఆరోగ్యం బాగున్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, దేవుడిచ్చిన కాలం ఉన్నప్పుడు అవయవాలు దుర్నీతి సాధనాలుగా వాడారు. తర్వాత దేవుని ఆలయమును, దేవుడిచ్చినటువంటి ఆలయాన్ని ఏం చేశారు వీళ్ళు? పాడు చేసుకున్నారు. ఆ పాడు చేసుకున్నారు చూడండి, ఒకప్పుడు ఇలా, తర్వాత ఇలా. ఎవరైనా అలాగే అయిపోవలసిందే. మరి మీరు ఎవరండి వాక్యం చెప్తున్నారంటే అయిపోతాను నేను కూడా. ఏమండి నేను అవుతానవనా? చూడు సరే, ఈ మంచి హీరోయిన్ అండి, వీళ్ళ పేర్లు ఏదో ఉంటుంది న్యూస్లో, ఇది కాదు, ఇది ఇంకొకటి దొరకలేదు. చూడండి హీరోయిన్ ఫస్ట్ ఎలా ఉందో. అక్కడికి వచ్చేసరికి క్యాన్సర్తోని కెమోథెరపీలు పెట్టి 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 జుత్తు ఊడిపోతుంది. క్యాన్సర్లు ఈరోజు భయంకరమైన తెగుళ్ళు ఎందుకు మానవుడికి దాడి చేస్తున్నాయి? క్యాన్సర్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్. ఏ జంతువుకి ఉన్నాయమ్మా? ఏ జంతువుకి లేనటువంటి రోగాలు మానవుడికి ఎందుకు వస్తున్నాయంటే ఇగో దుర్నీతి సాధనాలుగా వాడుకుంటున్నారని. మీ దేహాన్ని దేవుని ఆలయమయ్యా, దేవుడు అందులో ఉండడానికి కట్టుకున్నాడయ్యా. ఈ చెయ్యిపోతే దొరుకుతుందా? ఆసుపత్రికి వెళ్ళి అడగండి, నాకు నా చెయ్యిపోతే దొరుకుతుందా? అలా చాలా మంది ఉన్నారు లోకంలో. అంగవైకల్యంతో వాళ్ళు, రోడ్డు మీద యాక్సిడెంట్లు అయిన వాళ్ళు, అవయవాలు పోగొట్టుకున్నారు. మరి వాళ్ళకి మార్కెట్లో దొరకవా చెయ్యిపోతే చెయ్యి? ఇది దేవుడు కట్టుకున్నాడు దేహము, దేవుని ఆలయము. అందుకని ఎక్కడ దొరకవు. అందుకని దేహాన్ని మనం ఎలా వాడాలి ప్రియులరా? దేవుని కోసం వాడాలి. దేవుని కోసం వాడకపోతే దేవుడు ఒక్కరోజు ఏమడుగుతాడట, లెక్క అడుగుతాడట. చూడండి ఆ మాట ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. సమయం అవుతుంది, ముగిస్తాను, ఏమనుకోకండి. రేపు ఉంటామో ఉండమో, మేము కూడా నైట్ అయ్యే ప్రయాణం, వెళ్ళిపోతాం. దేవుని చిత్తం అయితే వచ్చే నెల కలుద్దాం. ఎందుకనగా అమ్మా బాగా చూడండి, తాను జరిగించినటువంటి క్రియలు చెప్పిన క్రియలు అంటే అమ్మ, క్రియలంటే తెలుసా? పొద్దున్న లెగిసిన నుంచి ఏం చేస్తాం మనందరం? ఎన్నో క్రియలు చేస్తాం. తెల్లవారు లెగడం, బ్రష్ చేయడం, స్నానం చేయడం, గిన్నెలు దోముకోవడం, బట్టలు ఉతకడం. ఆడవారైతే, మగవారైతే తెలుసు కదా మీకు అన్ని. తాను జరిగించినటువంటి క్రియలు ఇవి కాదు, ఇవి కూడా క్రియలే వస్తాయి. కానీ క్రియలు అంటే పనులు. చూడండి, మంచి క్రియలు ఉన్నాయట అమ్మా, మంచి క్రియలు, చెడ్డ క్రియలు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఏ క్రియలు చేస్తావో ఆ క్రియలు బట్టి ఇగో చూడండి, నువ్వు దేహంతో జరిగించే ఏ క్రియలు తాగావనుకో, నీకు దేవుడు తర్వాత శిక్ష వేస్తాడట. నువ్వు చేత్తో చేసిన పాపాలకి, కళ్ళుతో చేసిన పాపాలకి, నోటితో దూషించినటువంటి పాపాలకి, ముసలమ్మ ముచ్చట్లకి. ఏమంటే ఎక్కువ మన ఊర్లో ముసలమ్మ ముచ్చట్లు ఎక్కువ ముసలమ్మలు అవుతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఊసులేసుకుంటారు. ఆయన గురించి ఏంటి తెలుసండి? దేవుని గురించి చెప్పినోడు మాత్రం తక్కువ ఉంటారండి నిజంగా. అసలు దేవుని గురించి ఏ రోజైనా మాట్లాడుకుంటారు మనం? నిజం చెప్పండి. అల్లామే ఆ అబ్బాయిని చూస్తుందట, వాళ్ళిద్దరికి ఏదో ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఉపాధి హామీ పనిలోకి వెళ్ళిపోతే అక్కడ అందరికీ తెలిసిపోద్ది. న్యూస్ మీడియా కన్నా చాలా స్పీడు. ఎక్కడ? ఉపాధి హామీ పనిలోనట ఒక న్యూస్ వచ్చింది టీవీలో. ఊర్లో జరిగినవన్నీ ఎక్కువగా తెలియాలంటే ఒకరోజు ఉపాధి హామీ పనికి వెళ్ళాలట. అక్కడ తెలిసిపోయేదట ఏ న్యూస్ అయినా, ఊర్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ. చూసారు, మానవుడు బైబిల్ ఉంటది, దురద చెవులు గలవాడే కల్పనా కథలు చాటిస్తారట ఎక్కువగా. ఏంటి? చెవుకి ఏముందట? దురద ఉందట. దేవుడు బైబిల్లో చెప్పాడండి, నేను అంటున్నాడు. నోటు దురుసు, నోటికి కూడా ఉంటది దురద. ఇలాంటి వీటికి బాగా మనిషి ఎక్కువగా సీరియల్కి, ఏమండి కల్పనా కథలకి, అక్కడ ఏం జరిగింది చెప్తారు. కానీ ఒరే దేవుడి కోసం చెప్తే ఏమండి ఎవరు వినే లోకం కాదు ఇది. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎంతమంది వస్తారు? తక్కువ మందే. ఇంకొక మాట చూద్దాం, చివరిగా మాట చూసి ప్రియులరా ముగించుకొని వెళ్ళిపోదాం. లేవికాండము 19వ అధ్యాయము. ఈయన దేహం కోసం ఎలా ఉపయోగిస్తున్నాడు చూడండి. చాలా మంది పచ్చబొట్లు పూరిపించుకుంటారు. మనకి ఫస్ట్ నుంచి నాకు కూడా ఉంటుంది, ఇక్కడ సిలువ ఉంటుంది. చిన్నప్పుడు సిలువ వేశారు పచ్చబొట్టు. దేవుడు దేహం ఇచ్చినటువంటి దేవుడు
ఈ దేహాన్ని ఎలా వాడాలో చెప్తున్నాడు. చూడండి పచ్చబొట్టు గురించి చదవండి అమ్మా. లేవికాండము 19వ అధ్యాయము 28వ వచనము. దేవుడు చూడండి మన దేహం మీద, దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడు ప్రతిదీ చెప్తున్నాడు. చూడండి మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఆడు చచ్చిపోయాం అంటే మరణం అనేది అందరికి ఉంది. మా నాన్న చచ్చిపోయాడు, నాకెందుకు బ్రతకని నేనేం చేయకూడదట, చీల్చుకోకూడదట, కోసుకోకూడదట. అదే మాట. చచ్చిన వాని కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్టు మీ దేహమునకు. అమ్మా ఎంతమందికి ఉన్నాయి పచ్చబొట్లు? చాలా మంది దేవుడికి జుత్తేస్తారు. ఇందాక చదివాం, మీ దేహములను సజీవ యాగంగా. దేహం ఇవ్వడం కష్టం, నీతిగా బ్రతకడం కష్టం. ఏమంటే చుండ్రు పట్టిసిన జుత్తు దేవుడికి ఇస్తారు. ఎందుకు? మళ్ళీ అది వస్తుంది కనుక. అంతేనే కదా, చుండ్రు పట్టిసిన జుత్తు. చూడండి పచ్చబొట్టు ఏం చెప్పాడండి దేవుడు? పొడిపించుకోమన్నాడా అమ్మ? పొడిపించుకోమన్నాడా? చదవండి ఆ మాట మరొకసారి. చచ్చిన వాని కొరకు మీ దేహమును చీర్చుకొనకూడదు, పచ్చబొట్టు మీ దేహమును పొడుచుకొనకూడదు. ఎవరు చెప్తున్నారా మీ మాట? దేవుడైన యెహోవా చెప్తున్నాడు, బాబు నువ్వు పచ్చబొట్టు పొడిపించుకోకూడదు. ఒక ఆమె చూడండి ఖాళీ లేకుండా ఒళ్ళల్లా పచ్చబొట్లు పొడిపించుకుంది. ఈ వీడియో చూడండి ఒకసారి. ఎక్కడ దేహాన్ని పాడు చేసుకుంటున్నారు? ఎందుకు ఇలాగే? ఏమంటే దేవుడిచ్చిన దేహాన్ని చూడండి, ఒక్క దగ్గర ఖాళీ లేదు. ఈవెన్ మనిషేనండి అసలు. దేవుడు ఏం చెప్పాడమ్మా? పచ్చబొట్టు పొడిపించుకోకూడదు. ఏమండి దేవుడు అవసరమైతే దేవుడే పొడిచిచ్చును. మీ దేహము దేవుని ఆలయము, మీరు సజీవ యాగంగా దేవునికి అర్పించండి. అందుకనే దేహాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకనే మన పాఠం, దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేహము దేవుడిస్తే దేహాన్ని కూడా ఎలా వాడాలో చెప్పాడు. అందుకనే పచ్చబొట్టు వేయకండి. చూడండి ఎంత భయంకరంగా ఉందో. తన భర్త తన దగ్గర కాపురం చేస్తాడా? పారిపోతాడు దెయ్యం అనుకొని. ఏమండి ఖాళీ లేదు. తన శరీరం అంతా, చాలా మంది చూస్తే శరీరం మొత్తం ఖాళీ ఉండదండి. ఇంకొక మాట చదువుతాం బైబిల్లో ప్రియులారా చివరగా. ఇప్పుడు ఏం చదివాం? లేవికాండము 21:5, లేవికాండం 19:28 చదివాము. పచ్చబొట్టు గురించి, మీ దేహాన్ని ఎవరి కోసం చంపుకోవద్దని గురించి చదివాము. చివరగా వారు తమ తలలో బోడి చేసుకోకూడదు. అంటే ఇదేంటి? గుండెనా? ఫోన్లు చాలా మంది కురుపులు ఉన్నాయంటే గుండు గీసుకున్నా పర్వాలేదు. ఎవరి కోసం గుండు గీసుకోకూడదు? పోనీ చుండ్రు పట్టేసిందండి తగ్గట్లేదంటే గుండు గీసుకోని పర్లేదు. అసలు ఆడవాళ్ళకైతే అస్సలు గుండు కొరికించొద్దు అన్నాడు. వారు జుత్తే వాళ్ళకి అందమట, అలంకరణట. ఏమంటే చిన్ని లేకపోతే ముందుకు జుత్తు వేసుకుని అవయవాలు కప్పుకోవడానికి దేవుడు ఆడవాళ్ళకి అందుకే ఎక్కువ జుత్తు పెంచుకోమని చెప్పాడు. అందుకనే ముసుగు వేసుకోమని చెప్పింది బైబిల్. ఎవరైనా చాలా మంది ముసుగులు తీసేశారు. ముసుగు వేసుకోవాలి, ముసుగట అలంకరణట. ఏమండి అందుకని బైబిల్ చెప్పింది చెప్తే మనకి కొంచెం. ఇక్కడ ఏం చెప్పాడు? తలను బోడి చేసుకున్న రాదు. చదవండి వారు. గడ్డము ప్రక్కలను క్షౌరము చేసుకున్న రాదు, కత్తితో దేహమును కోసుకున్న రాదు. దేహము దేవుడు ఎందుకు ఇచ్చాడో చెప్తున్నాడు. కత్తితో కోసుకోకండి. ఇంకా గడ్డాల్లో సైడ్లకి జడ్డాలకి జుత్తులేసి చాలా మంది, మరి నేను న్యూస్లో చూశాను, గడ్డంతో ఒక ఆయన లారీ లాగుతున్నాడు, కారుని చూసా. తెలుసు కదా మీకు అందరికీ తెలుసు, మీరు చూస్తున్నారు. గడ్డంతో కారుని లాగినోడు ఉన్నాడు. ఏం బ్రదరు? అలాగే చెవుకి పోగులు పెట్టి కూడా రిక్షా లాగినోడు ఉన్నారు. ఎందుకంటే మానవుడు దేహాన్ని దేవుడిస్తే ఎందుకు ఉపయోగించాలో తెలియక రకరకాల పోటీలు పెడుతూ దీన్ని దేవుని ఆలయమైన తెలియక నచ్చినట్లు వాడుతున్నాడు. చివరిగా లాస్ట్గా ఒక మాట చూసేద్దాం. శుభం, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, బ్రతుకుంటూ వచ్చిన వాళ్ళు కలుద్దాం. మాట చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ నయమాను గారు, మనందరికి బైబిల్లో నయమాను గారు, ఇతని గురించి చెప్తాను. మీరు నయమాను గారు, ఇతను అధికారి. ఇతనికి కుష్ఠ రోగం ఉంటుందండి. అప్పుడు భయంకరంగా ఉండేది. కుష్ఠ రోగం వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడ ఉంచేవాళ్ళండి? ఊరి చివర. అలాంటి ఆయనకి కుష్ఠ రోగం ఉన్న ఆయనకి ఏమండి దేహం అంతా, ఆ వీడియో మిస్ అయింది, చూపిద్దాం అనుకున్నాను. దేవుడు చెప్పినట్లు 7 మార్లు మొలుగుది. ఎందుకంటే ఈ దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడే చెప్పాలి దీని గురించి, అంతనే కదా. ఏమండి డాక్టర్ ఏం చెప్తాడు? నేను చేసిందంతా చేశానండి,
చివరికి ఎవరిదయ్యా? ఏమండి ఇదేంటండి? ముందేమో బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నీకు ఆయుష్ పెరగాలంటే డాక్టర్ ఏం చెప్తాడు? ఒక మాట చెప్పండి. ఏం చెప్తాడండి? తెల్లవారి వాకింగ్ చేయండి అంటాడు, లేకపోతే ఉప్పు తగ్గించండి అంటాడు, లేకపోతే షుగర్ తగ్గించండి అంటాడు, ఇంకా మహా అయితే అంబలు తినండి అంటాడు. తెల్లవారు కొంచెం నడండి, ఎక్సర్సైజ్ చేయండి, బట్టలు ఉతకండి, పని చేయండి అంటాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీ ఆయుష్ పెరగాలంటే తల్లిని తండ్రిని సన్మానించని చెప్పిన తర్వాత వ్యర్థమైన మాట్లాడుకోండి, మీ పాప నోటిని కాచుకోమన్నాడు. ఇది చెప్తాడేంటి? ఏ డాక్టర్ అయినా అమ్మా నోరు మూసుకుని ఉంటే నీకు మంచిది, ఆయుష్ పెరుగుతుంది అంటాడా? నీతిగా బ్రతికితేనే ఆయుష్ పెరుగుతుందని బైబిల్ చెప్పింది. చదవండి బ్రదర్, నయమాను గురించి మరి ఇక్కడ మ్యాటర్లోకి వచ్చేద్దాం. నయమాను గారికి కూడా దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు చూడండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహం వల్ల అయిపోయిందట. ఇతనికి ఏంటనుకుంటున్నారు రోగం? ఇతని దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. వెళ్తే అంటువ్యాధి, అది కుష్టివ్యాధి, ఊరు చివరి ఉంచేవాళ్ళు. అలాంటి అతను ఎవరి మాట విన్నారట? దైవజనుడు మాట. అంటే దేవుని మాట. దేవుని మాట ఎవరు వింటారు? ఏమంటే మోడీ గారు వింటారా దేవుని మాట? ఇతను మోడీ గారి టైపు. ఎవరండి ఇతను? నయమాను గారు. ఏమండి వింటారు? ఎవరైనా దేవుడి మాట వింటారు? మోడీ గారు పెద్ద పదవి ఉన్నది అనుకోండి, కనీసం ప్రెసిడెంట్ అయితేనే దేవుడి దగ్గర రాడు. ఎమ్మెల్యే దేవుడి దగ్గరికి వస్తారండి, వచ్చినా ఏదో టాటా చెప్పేసి 2 మాట్లాడేసి నాకు ఖాళీ లేదని వెళ్ళిపోతారు మధ్యలో ఎమ్మెల్యే ప్రసంగాలు. దేవుని దగ్గర ఎవరైతే తగ్గించుకుని ఉంటారో ప్రియులరా, ఈ దేహాన్ని ఇచ్చినటువంటి చూడండి, రాజు తగ్గించుకున్నాడు, దేవుని మాట విన్నాడు. ఎప్పుడైతే దేవుడి మాట విన్నాడో తనకున్నటువంటి కుష్ఠరోగం అంతా పోయిందట. ఎలాగైపోయిందట? పసిపిల్లల దేహం. పసిపిల్లలు ఎలా ఉంటారు? ఏ సంవత్సరం పసిపిల్లలు అంటే? బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, పోయే కాలం, 4 దశలు ఉంటాయి మానవుడికి. అందులో పసిపిల్లాడు శరీరం వల్ల అయిపోయిందట నయమాన్ గారిది. ఆ వీడియో కూడా ఉంది మీకు. మరి సమయం అయిపోయింది కనుక పిల్లరా మరి సెలవు తీసుకుందాం. ఎంతవరకు ఓపికగా కూర్చున్నందుకు మీకు వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. క్షమించండి, పాట విందాం. పాట విన్న తర్వాత మరి ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ఈ పాట జాగ్రత్తగా చూడండి, ఎవరు కూడా పిల్లరా మిస్ అవ్వద్దు, అటు ఇటు చూడొద్దు. ఈ పాటలో ఉంది నేను చెప్పినటువంటి మొత్తం మెసేజ్ అంతా. ఈ దేహం ఒక ఎవరు కట్టలేనిది, దేవుడు ఎలాగిచ్చాడో, ఎందుకు ఇచ్చాడో, ఈ దేహంతో మనిషి ఏమేమి చేస్తున్నాడో ప్రియులరా ఈ పాటలో ఉంటది. మీరు శ్రద్ధగా చూడండి, ఆలోచించండి. మనిషి జన్మ ఇంతే, అది తెలియకుంటే చింతే, నీ నిర్మాణమే తెలుసుకోవా. బ్రతుకుకుంది అర్థం, అది తెలియకుంటే వ్యర్థం, నీ బ్రతుకెందుకో తెలుసుకోవా. దేహాన్ని దేవుడు నిర్మించి, దేవుడు నీలోని ఉండాలని, దేహమే ఆలయం, ఎవరు కట్టలేరు ఈ మందిరం. మనిషి జన్మ ఇంతే, అది తెలియకుంటే చింతే, నీ నిర్మాణమే తెలుసుకోవా. బ్రతుకుకుంది అర్థం, అది తెలియకుంటే వ్యర్థం, నీ బ్రతుకెందుకో తెలుసుకోవా. ఎవరు చెయ్యలేరు ఈ దేహం, ప్రపంచ వింతలకే ఒక వింతని. మనిషి చెయ్యలేడు ఈ దేహం, మానవ మేధస్సుకి మరుగైనది. కన్ను పోతే కన్ను చెయ్యలేడు, కాలు పోతే కాలు చెయ్యలేడు, చెయ్యి పోతే చెయ్యి చెయ్యలేడు, కన్ను మూస్తే చెప్పి పంపగలడు. దేహాన్ని దేవుడు నిర్మించి
నిర్మించి ఇచ్చిన ఈ వింత నిర్మాణము దేహమే మనిషికి అల్లని అద్భుతం అద్భుతం. ఎవరు చేయలేరు ఈ రూపం మనుషుల వేలి ముద్ర ఒక వింతని. మనిషి చెయ్యలేడు ఈ రక్తం మరో మనిషిని ఆశ్రయించాలని. తాజ్మహల్ నైనా తిరిగి కట్టగలడు తల వెంట్రుకనైనా నలుపు తెలుపు చెయ్యలేడు. తాజ్మహల్ అయినా తిరిగి కట్టగలడు తల వెంట్రుకనైనా నలుపు తెలుపు చెయ్యలేడు. దేహాన్ని దేవుడు నిర్మించి దేవుడు నీలోని ఉండాలని దేహమే ఆలయం. ఎవరు కట్టలేరు ఈ మందిరం. మనిషి జన్మ వింటే అది తెలియకుంటే చింతే నీ నిర్మాణమే తెలుసుకోవా. బ్రతుకుకుంది అర్థం అది తెలియకుంటే వ్యర్థం నీ బ్రతుకెందుకో తెలుసుకోవా. ప్రియులారా, అర్థమైందండి. దేహాన్ని ఎవరు కట్టలేరు కనుక అందుకనే దేవుడు బైబిల్లో జాగ్రత్తలు చెప్పాడు. జాగ్రత్తగా ఈ దేహాన్ని కాపాడుకుంటే ఎక్కడ చెడగొట్టుకుంటే ఆ లోకానికి వెళ్ళలేం. ఇక్కడ ఈ దేహంతోనే పరలోకాన్ని చేరుకోవాలంటే సజీవ యాగంగా బైబిల్ ఏం చెప్పింది? బ్రతికున్నప్పుడే చెడ్డ పనులు చేయకుండా ఈ దేహంతోనే నీతిగా బ్రతికి మరణించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రియులరా చిన్న మాట చెప్తాను ఈ సందర్భంలో. మరి మా చిన్నాన్న ఫస్ట్ కానుక తీసుకొచ్చి ఇచ్చాడండి. చెప్పొద్దు అన్నాడు ఎవరికి కూడాను. మీరు దేవుడి పని చేస్తున్నారు, ప్రతి నెల కూడా దేవుని పనిలో వాడండి అని ఇచ్చాడు. కానీ నిజంగా అది దేవుడి పనిలో వాడటానికి నిజంగా చిన్నాన్ని ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు దేవుడి పని చేస్తున్నారు కనుక నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, అలాగే పక్కన పెట్టాను, తెచ్చాను అన్నాడు. మరి అంత ఇచ్చాడు నేను లెక్క పెట్టలేదు మీకు చెప్పడానికి. కనుక మా చిన్నాన్న గురించి ప్రార్థన చేయండి. ఇది దేవుడి పనిలో ఒక లైట్ కానీ ఒక బాక్స్ కానీ ఒక ఏదైనా కొనడానికి మరి ఉపయోగపడడానికి దేవుడు డబ్బులు ఖర్చు పెట్టడానికి వాడిలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే నాకు తినడానికి ఉన్నాయి కానీ దేవుడు పనిముట్లు కొనుక్కుంటాను కనుక మరి మా చిన్నాన్న గురించి ప్రార్థన చేయండి. మరి మీ అందరికీ ధన్యవాదాలు. కూర్చొని వాక్యం శ్రద్ధగా విన్నందుకు. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోదాం. చివరిగా జాన్ గారు ఓటక్ థ్యాంక్స్ చెప్తారు. అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదం. మాకు చాలా సంతోషం. ఇంకా చాలా మంది రాలేదు, మరి ఏ పనుల నిమిత్తం ఉండిపోయారో కానీ వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకుంటారు. ఇంతగా సహోదరులు సువర్తికులు చక్కగా వాక్యాన్ని వివరించిన జీవన గారికి మనస్ఫూర్తిగా నిండు వందనాలండి. అలాగే శ్రీకాకుళంలో సేవ చేస్తున్న అన్నయ్య గారు కూడా ఇంత చక్కగా ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడనేది ఇంత వివరణంగా కళ్ళకు కట్టినట్లు కూడా ఎవరు కూడా చూపించరండి. నీకు రోగాలు ఉన్నాయా తీసేస్తాను అంటాడు కానీ ఆడు తీయుడు, పాస్టర్ ఆడి జోబులు నింపుకుంటాడు. ఇటువంటి బోధలు మనం వింటున్నాం. ఇంత సత్యమైన ఈ దేహం దేవుడిచ్చాడు కనుక ఈ దేహంతో చేయవలసిన కార్యాలు దేవుని మహిమపరచాలి తప్ప వేరెవరి కొరకు కూడా మనం మహిమపరచకూడదు. ఎవరైనా మనం మరణిస్తే ఒకరే వెళ్తారు తప్ప నేను చచ్చిపోయిన నేను నా తల్లిదండ్రులు నా భార్య పిల్లలు ఎవరు రారు. ప్రియులారా, ఈ ఆరోగ్యాన్ని ఆశించింది దేవుని కనుక దేవుని కొరకు మనం ప్రయాసపడి దేవుని కొరకు బ్రతుకుదాం. అందరూ లేచి నిల్చున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని మనం చక్కగా మన గృహాలకు వెళ్ళి వెళ్దాం. అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ కూడా నోరు తెరిచి ఆ దేవాతి దేవుడిని మనమందరము కూడా ఈ రాత్రికాల సమయంలో మార్పు లేని వారికి మార్పిస్తాడు. అవసరంలో ఉన్న నీకు అవసరాన్ని తీరుస్తాడు. నీకు తీర్చేది మనిషి కాదు, నీకు సహాయం చేసేది దేవుడు కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ నోరు విప్పి ఇంతవరకు కుటుంబ సభ్యులతో చెప్పుకున్నాం, బంధుమిత్రులతో చెప్పుకున్నాం, లోకంతో చెప్పుకున్నాం,
ప్రెసిడెంట్తో చెప్పుకున్నావు, ఎక్కడ కూడా నీ సమస్య తీరలేదు. ఈ రాత్రి నీ సమస్య తీరాలంటే నీకే ఒకే ఒక దారి. ఆ దారి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప మరెవ్వరూ కూడా నీకు సహాయం చేయలేరు. నీ ఇంట్లో మనశ్శాంతి లేదా, నీ ఇంట్లో సమస్యలా, అది నీకు నువ్వుగా ఒప్పుకోవాలి. తండ్రి, నేను ఇన్ని వ్యాధులు, ఇన్ని బాధలు పడుతున్నాను తండ్రి, నాకు మీరు సహాయం చేయండి. మీకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తాను. ఒకరి గురించి నేను అబద్ధపు మాటలు ఆడను, ఒకరి గురించి నేను చెడుగా ఆలోచించను, ఒకరి జీవితాన్ని నేను నాశనం చేయను. ఈ రోజు నీ కొరకు యథార్థంగా జీవిస్తానని నీ నోరు విప్పి దేవుని స్తుతించాలి, నీ నోరు విప్పి దేవుని మహిమపరచాలి. నీ నోరు విప్పి యథార్థంగా ఆయన ముందు నువ్వు చేసిన ప్రతి పాపం ఒప్పుకొని యథార్థంగా బ్రతుకుతానని నువ్వు ఒప్పుకోవాలి ఈ రాత్రికాల సమయంలో. తండ్రి, నా కుమారుడు నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, మీరు మార్చండి, వాళ్ళ మనసులు మార్చండి అని నువ్వు ఒప్పుకోవాలి. అందరూ మౌనంగా ఉంటే అవ్వదు. దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు.